మొదటగా నా పేరు వచ్చి భాగ్యలక్ష్మి. మరి మాది సొంత గ్రామం వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా మరి జంగారెడ్డిగూడెం దగ్గర రావుకింపాడు అనే గ్రామం అన్నమాట. అక్కడ మేము మా అమ్మ నాన్నకి మరి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. మా అక్క వచ్చి నేను మా అక్క ఇద్దరమే, అమ్మగారికి ఇంకెవరు లేరు. అయితే మా అక్క నేను ఇద్దరం, ఇంకెవరు లేరు అనమాట. అన్నదమ్ములు కానీ ఇంకా అక్క చెల్లెలు కానీ లేరు. మా అమ్మకైతే మరి అమ్మగారికి పెళ్ళైన తర్వాత 12 సంవత్సరాలకి మా అక్క పుట్టిందనమాట. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలకి మళ్ళీ నేను పుట్టానమాట. మా అక్క పుట్టిన 4 సంవత్సరాలకి మళ్ళీ నేను పుట్టాను. ఇంకా తర్వాత అమ్మకి సంతానం లేదు. మా ఇద్దరినే ఇంకా కూతుళ్ళుగా భావించి వాళ్ళు ఉంటూ వస్తున్నారనమాట. అయితే నా జీవితంలో నేను చదువుకుంటా వస్తున్నాను. చదువుకున్న ఆ టైంలో నాకు 7 years ఉంటుంది. ఆ సమయంలో నేను మా ఇంటి ముందు, అంటే మేము వైశ్యాస్ కాబట్టి ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించిన దాన్ని కాబట్టి మాకు బయట వాతావరణం ఏమీ తెలియదన్నమాట. బయటికి మమ్మల్ని అసలు పంపించరు. ఎందుకంటే మేము కాముట్లం కాబట్టి బయటికి పంపించరు కాబట్టి మాకు బయట వాతావరణం ఏమీ తెలియదు. అటువంటి సమయంలో ఒక రోజున ఏం జరిగిందంటే, మా ఇంటికి దగ్గరలోనే మరి సిఎస్సి మందిరం ఉంది. మరి దగ్గర కాదు, స్కూల్కి మరి మా ఇంటికి దగ్గరలో ఉందన్నమాట చర్చి. అయితే అక్కడికి ప్రతి ఆదివారం కూడా మరి ఇదివరకంటే ఎక్కడ చూసినా సేవకులు తక్కువ ఉన్నారు. ఆ టైంలో సేవకులు లేవరు కాబట్టి మరి అమెరికా వాళ్ళు వచ్చి వాక్యం చెప్పేవారు. అమెరికా వాళ్ళు వచ్చి వాక్యం చెప్తా ఉంటే నేను ప్రతిరోజు ఉదయం లేగంగానే ఒక పాట వినపడేది మైక్లో. ఏం పాట అంటే, మా ఇంటి పేరు పశువుల పాక అన్న పాట వినపడేది. నాకు ఇష్టంగా ఉండేది ఆ పాట వినాలంటే. ప్రతిరోజు ఆ పాట కోసమైనా నేను సైలెంట్గా వింటా వచ్చేదన్నమాట. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, అసలు వీళ్ళు ఏం చేస్తారు, చర్చిలో ఏం చేస్తారు, అసలు ఏం జరుగుతుందని నాకు ఆశ కలిగింది. ఆశ కలిగినప్పుడు నేనేం చేశానంటే దేవుని చర్చి దగ్గరికి వెళ్ళాను. మరి సిఎస్సి వాళ్ళని చర్చి అంటారు కదా, చర్చి దగ్గరికి వెళ్ళాను. చర్చి దగ్గరికి వెళ్ళి పక్కన టైం అయ్యేటప్పటికి గంట కొడతారు. పెద్ద గంట ఉంటుంది, దాన్ని కొడతారనమాట. దాన్ని కొట్టిన తర్వాత టైం అయిపోయిందని అక్కడ ఉన్న విశ్వాసులకి అర్థం అనమాట. మళ్ళీ 2వ గంట కొడతారు. 2వ గంట కొట్టేటప్పటికి అందరూ వచ్చేసేయాలి. 3వ గంట కొట్టేటప్పటికి వాక్యం మొదలు పెడతాడు ఆయన. అలా జరుగుతూ ఉంటే ఆయనేమో బండి మీద వచ్చేవాడు వాక్యం చెప్పడానికి. బండి మీద వస్తే చూశాను నేను ఆయన చూస్తే ఆయన ఎలా ఉన్నాడంటే చాలా తెల్లగా ఉన్నాడు. ఆయన చాలా తెల్లగా ఉన్నాడు. ఈయన ఇంత తెల్లగా ఉన్నాడు, నేను ఇంత నల్లగా ఉన్నానే అనిపించేది నాకు. బొబ్బలే ఉన్నాడే, చాలా తెల్లగా ఉన్నాడు ఈయన అని నేను సంతోషించేదాన్ని ఆయన చూసి. సంతోషించిన తర్వాత ఆయన లోనికి వెళ్ళిపోయిన తర్వాత నేను గేట్ దగ్గర ఈ పక్కన సైడ్లో నిలబడిలా చూసేదాన్ని, తొంగి చూసేదాన్ని. ఎందుకు అంటే ఆయన చూస్తే నాకు ఎందుకో ఇష్టం అనిపించేది. ఎందుకంటే ఆయన తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నా కదా, తెల్లగా ఉన్నాడని నాకు నచ్చేది అనమాట. ఇప్పుడంటే నేను కొంచెం రక్తం లేక తెల్లగా వచ్చాను, కానీ అప్పుడు చాలా నల్లగా ఉండేదాన్ని. ఆయన చూస్తే నాకు చాలా సంతోషమయ్యేది. అలా జరుగుతూ వచ్చింది. నేను అలా 3 వారాలు వెళ్ళా. 3 వారాలు వెళ్ళేది, ఆయన చూసేది, మళ్ళీ వచ్చేది. 3 వారాలు ఆయన వెళ్ళి చూసి మళ్ళీ వచ్చేది. ఎందుకంటే ఆయన కోసం కాదు, ఆయన రంగు చూడాలని వెళ్ళేదాన్ని నేను. తెల్లగా ఉన్నాడు కదా, ఆయన చూడాలని నేను వెళ్ళేదాన్ని. అలా 3 వారాలు అయిపోయిన తర్వాత ఆయన నన్ను గమనించాడు. ఈ పాప ఎవరో వస్తుంది వెళ్ళిపోతుంది, మందిరం చర్చిలోకి అయితే రావట్లేదు, ఈ పాప ఎవరో తెలుసుకోవాలని ఆయన అనుకుంటా. ఒకరోజు ఏం చేస్తున్నాడంటే వాక్యం చెప్తా ఉన్నాడు. మనకు తెలియదు కదా, వాక్యం అంటే తెలియదు, పాటలు అంటే తెలియదు, అసలు యేసుప్రభువారు అంటే కూడా నాకు తెలియదు. ఆ సమయంలో ఆయన 4వ వారం ఏం చేశాడంటే, బయట గోడ దగ్గర ఒక పాప ఉంది, తీసుకురండి అని చెప్పారంట వేరే వాళ్ళకి. ఆయన వచ్చి, పాప నువ్వు లోనికి రా అన్నాడు. లోనికి వచ్చి అట్లా గోడ దగ్గర చివర్లో కూర్చుంటే ఆయన ఏంటో చెప్తున్నాడు. నాకైతే తెలియదు, వింటున్నా. అదేంటో తెలీదు, అంత వయసు కూడా కాదు నాది. 7 years అంటే ఏం తెలుస్తుంది, ఏం తెలియదు కదా. అలా నేనేం చేశానంటే ఆయన ఏంటో చెప్తా ఉన్నాడు, నేను వింటా ఉన్నా. ఆయన చెప్పేది నేను వింటలేదు, కానీ ఆయన మొహంకి వెళ్ళే చూస్తున్నా. ఎందుకంటే ఆయన తెల్లగా ఉన్నాడు, నేను నల్లగా ఉన్నా. అది నాకు ఆనందం అనమాట. ఆయన చూడాలని ఆశతో వచ్చా కాబట్టి ఆ 4వ వారం కూడా ఆయన చూడాలనే వచ్చా. వస్తే లోనగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన చూస్తున్నారు, కానీ ఆయన చెప్పేది నాకు తెలియదు, ఆ వాక్యం తెలియదు, నాకేం తెలియదు. ఆమెను చెప్పేసినారు. అది ఆమెను అంటాం కూడా నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఆమెనని చెప్తున్నా. వాళ్ళు ఆమెను చెప్పారు, వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయే వరకు కూడా, బండి ఎక్కి వెళ్ళిపోయే వరకు కూడా ఆయన చూస్తానే ఉన్నా. అది నా జీవితం చిన్నప్పుడు. ఆ సమయంలో నేను 7వ తరగతి
7 ఇయర్స్ అయిపోయింది. తర్వాత ఇంకా నాకు తెలియదు, ఇంకా యేసుప్రభు వారి గురించి తెలియదు, అసలు ఆ చర్చి అంటే తెలియదు, ఏం తెలియదు. ఆ 3 వారాలు వెళ్ళాను, బయట నుంచి ఆయన చూశాను, యేసుప్రభు వారిని ఇది చూడాల, చర్చిని చూడాల, ఆయన చూశాను, వచ్చేసాను. ఇక అదే నా పని. 4వ వారం కూడా అదే పని. తర్వాత నేను 7వ తరగతి చదువుకున్న సమయంలో మరి ఒక బ్రాహ్మణ అక్క ఉందనమాట, జానకి అక్క అని. ఆ అక్క ఏం చేశారంటే, భాగ్యలక్ష్మి నువ్వు పాటలు బాగా పడతావు కదా, నీకు నేను హార్మోని నేర్పుతాను, నేర్చుకుంటావా అన్నారు. నాకు హార్మోని నేర్చుకునేంత జ్ఞానం లేదు, నేను నేర్చుకోలేను అక్క అంటే, లేదమ్మా నువ్వు కరెక్ట్గా 12ంటికి ఇంటికి వస్తావు కదా లంచ్కి, 12ంటికి ఇంటికి వచ్చిన కాడ నుంచి 2 వరకు నీకు ఖాళీ, ఒక అర్ధగంట భోజనం సమయం తీసుకుని 1 గంటన్నర నాతో నువ్వురా, మా ఇంటికి వస్తే నీకు పాటలు నేర్పుతానని చెప్పి ఆల్మోస్ట్ విగ్రహారాధనకు సంబంధించిన పాటలన్నీ నేర్చుకున్నాం ఆమె దగ్గర. భగవద్గీత ఏంటి, మరి పురాణం ఏంటి, అన్నీ కూడా నేర్చుకున్నా. హనుమాన్ చాలీసా 2 భాషల్లో నేర్చుకున్నా, పూర్తిగా కంఠస్థంగా అన్నీ నేర్చుకున్నా. సుప్రభాతం కూడా కంఠస్థంగా నేర్చుకున్నా, అన్నీ నేర్చుకున్నా. నీ గుడి దగ్గర ఏ గుడి దగ్గరికి వెళ్తే ఆ పాట పాడేటట్టుగా నాకు నేర్పింది ఆమె. హార్మోని కూడా నేర్పడానికి సిద్ధమైంది. నేను ప్రతి గుళ్ళో కూడా ఎక్కువగా పూజలకి ఎక్కువగా వెళ్ళేదాన్ని, ఎందుకంటే వయసు కాబట్టి ఎక్కువ దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉండదు వాళ్ళకి. ఇంకా విగ్రహారాధన సంబంధించిన దేవాలయానికి వెళ్ళే అలవాటు కాబట్టి వెళ్ళేదాన్ని, ఎక్కువ పూజలు చేసేదాన్ని, ఎక్కువ కూడా ప్రదక్షిణాలు చేసేదాన్ని. ఎన్ని ప్రదక్షిణాలు, 101 ప్రదక్షిణాలు, అట్లా ప్రతి గుడి చుట్టూ కూడా తమ్మలపాకులు పట్టుకొని తిరిగేదాన్ని. అలా తిరుగుతూ ఉంటే ఏ గుళ్ళో చూసినా, రాముల వారి గుళ్ళో కానీ, సాయిబాబా గుళ్ళో కానీ, ఆంజనేయ స్వామి గుళ్ళో కానీ పాట పాడానంటే, మైక్లో పాట పాడానంటే అందరూ కూడా సత్యరాజు గారు అమ్మాయి పాట పాడుతుంది, మాట్లాడుకుంటారా పాట విందామని అనుకుంటారంట బయట. అంత బాగా పాడేదాన్ని, అంత రాగం ఇచ్చాడు దేవుడు. అంటే ఆ దేవుడు కాదు ఇచ్చింది, ఈ దేవుడు, మన దేవుడు సృష్టించింది, సృష్టికర్త అయిన దేవుడే కదా మనకి ఇచ్చేది, రాగమైనా ఏదైనా సరే. అలా నేను పాటలు పాడుతూ వచ్చేదాన్ని. అలా కొన్ని దినాలు జరిగిపోయింది. మరి 7th క్లాస్ అయిపోయింది. అమ్మాళ్ళు ఏం చేస్తారు, బయటికి పంపించకుండా ఇంకా పల్లె నుంచి బయటికి వెళ్తే ఆడపిల్లలు జాగ్రత్త కావాలని ఆ దినాల్లో 7, 6, 5 చదివించేది, ఇంకెక్కువ చదివించారు నన్ను. 7 వరకు, మా అక్కను కూడా 7 వరకే చదివించారు. ఆ తర్వాత మానేశాను, స్కూల్ మానేసిన తర్వాత అక్క టైలరింగ్ పని నేర్చుకుంది. ఆ దినాల్లో బ్లౌజ్ కుడితే 5 రూపాయలు, బ్లౌజ్ కుడితే 5 రూపాయలు. అక్క నాకు నేర్పుతా వచ్చింది, బ్లౌజ్ కుట్టేది నేర్పింది. తను బయట నేర్చుకుంది, ఒక 8th మంత్ నేర్చుకుంది, నాకు కూడా నేర్పుతా వచ్చింది. ఇలా ఇద్దరం ఊరు మొత్తానికి దాదాపు ఒక 500 గృహాలకి మేమే బట్టలు కుట్టి అందించేవాళ్ళం. సిస్టర్స్ కావలసిన ప్రతి వస్తువు ఏదైతే అవసరం ఉందో సిస్టర్స్కి, అది అక్క నేను కూడా కుట్టి అందించేవాళ్ళం. దాదాపు రోజుకి 20 జాకెట్లు అయినా కుట్టేదాన్ని నేను ఆ దినాల్లో. అలాగే అక్క నేను మిషన్ కుట్టుకుంటా, అమ్మ నాన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు. అలా మా కుటుంబం సాగుతూ వచ్చినప్పుడు మా అక్కకి మ్యారేజ్ చేశారు. మా అక్కకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2 ఇయర్స్కి నాకు కూడా సంబంధాలు చూస్తూ వచ్చారనమాట. ఫస్ట్ రావడం కూడా మరి జోనథన్ బ్రదరే ఫస్ట్ రావడం కూడా. ఒకటి సంబంధం నాకు వచ్చింది, బ్రదర్ వచ్చారు. ఫస్ట్ ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం విషయంలో మాకు ఇది మరి ఇష్టం రాలేదనమాట అమ్మ వాళ్ళకి. నాకైతే తెలీదు, అందం తెలీదు, సౌందర్యం తెలీదు అప్పటికి. మనకి పెద్దవాళ్ళు చెప్పిందే చేసేసుకునేవాళ్ళం కాబట్టి ఆ దినాల్లో మా అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు, అది క్యాన్సిల్ అయింది. సెకండ్ వీళ్ళ డాడీ వచ్చినారనమాట. ఈ సంబంధం ఎలా జరిగింది అంటే, పెళ్లి చూపులు చూసుకుంటానికి వస్తామని చెప్పారు. వస్తామని చెప్తే నేను అన్నాను, ఓ 10 రోజులు పోయిన తర్వాత వస్తారులే, ఇప్పుడు వద్దు, కార్తీక మాసం కదా ఇది, నేను ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడి కాడికి వెళ్ళాలి, వాళ్ళు మంగళవారమే వస్తానన్నారు, నేను గుడికి వెళ్ళాలి కదమ్మా అని అన్నా. అంటే వాళ్ళందరూ మేము గుడికాడే చూస్తాంలే మీ పాపను అన్నారు. అక్కడే గుడికాడే చూశారు, నన్ను గుడికాడే చూశారు. నాకు చూసింది నవంబర్ 5th తారీఖున చూశారు నన్ను. డిసెంబర్ 6కి నాకు పెళ్ళి అయిపోయింది. ఒక నెల గ్యాప్, ఒక నెలలోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఆ మ్యారేజ్ ఎక్కడైందంటే అన్నవరం సత్యనారాయణ టెంపుల్లో అయింది మ్యారేజ్. అది వాళ్ళు మొక్కుకున్నారంట కాబట్టి అక్కడ మ్యారేజ్ జరిగింది. అయితే మ్యారేజ్ జరిగిన తర్వాత మాకు అన్నకి అన్నదమ్ములు 6 అన్నదమ్ములు, ఒక అక్క, ఒక ఆడబడుచు అనమాట. అన్న వచ్చి 5వ నెంబర్ అనమాట, 5వ కొడుకు అన్న. అయితే 5వ కోడలుగా నేను ఆ ఇంటికి వెళ్ళాను అనమాట. అయితే మా అత్త కూడా మరి చనిపోయారు కాబట్టి, అన్న చిన్న వయసులోనే వాళ్ళిద్దరూ చనిపోయారు. తర్వాత 4వ అన్న దగ్గర ఈయన తను వ్యాపారం చేసుకుంటా అన్నదమ్ములు ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఆమె అంగన్వాడీ టీచర్ అనమాట, 4వ తోటికోళ్ళు, నేను 5 కదా. ఆమె అంగన్వాడీ టీచర్ అయితే, అంగన్వాడీ టీచర్స్ సంగతి మనకు తెలియకపోలేదు. వాళ్ళు ఉదయం వెళ్ళిపోతే సాయంత్రం వస్తారు మీటింగ్కి, ఉదయం వెళ్ళిపోతే స్కూల్కి, సాయంత్రం వస్తారు. ఎక్కడ పని అక్కడే ఉంటుంది, ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి, ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి. ఎంత చేసినా కూడా నన్ను తిట్టేదనమాట. నీకు శుభ్రం రాదు, నువ్వు చేయలేవు,
నీ చిన్న వయసులో నీకు పెళ్లి చేశారు, 17 సంవత్సరాలకే నీకేం తెలుస్తలేదు అని బాగా నన్ను వేధిస్తూ ఉంటే నేను అన్నా మనం వేరే వెళ్ళిపోదాం. అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. మనం వేరే వెళ్ళిపోదాం, మనకెందుకు, మనం సంపాదించుకుంటే మనకుంటాయి కదా, రూపాయి సంపాదించుకునేది ₹1 సంపాదించుకుందాం, మనం బయటకు వెళ్ళిపోదాం అని నేను మాట్లాడుతూ వచ్చినప్పుడు అన్నకి ఇష్టం లేదు, బయటకు వెళ్ళిపోయి ఇద్దరం వెళ్ళి చేసుకుంటానికి ఇష్టం లేదు. కానీ నా ఫోర్స్ వల్లనే బయటకు వచ్చేసి ఎక్కడికి వచ్చినామంటే మేము వేరే ఇంట్లో అద్దెకి ఉండలేదు, ఎక్కడ ఉండలా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము డైరెక్ట్గా. అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ప్రీతి కదా అందరికీ కదా, అత్తగారింటికంటే అమ్మ వాళ్ళ ఇల్లు అంటే బాగా ప్రీతి. అమ్మగారింటికి వెళ్ళిపోయాం. అమ్మగారికి కొడుకులు లేరు కాబట్టి ఇల్లరికి మల్లుడు అయిపోయినాడు అన్న, ఇల్లరికం తీసేసుకున్నట్టు అయిపోయింది మా పరిస్థితి. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి వ్యాపారం చేసేది మానేసి సుఖపడేది నేర్చుకున్నాడు అన్న. సుఖపడేది నేర్చుకొని ఎక్కువగా వ్యాపారం చేసేవాడు కదా, ఎందుకంటే అత్త మామ అమ్మమ్మ ఉన్నారు, అన్నీ వాళ్ళ తెచ్చిపెట్టేవారు. ఈయనకి బాధ్యతలు అనేది తెలియలేదనమాట. అలా ఉన్నప్పటికీ కూడా కొంత సంపాదిస్తూ ఉండాడు, ఊరికనే ఏం కూర్చోాలి, ఆ వ్యాపారం ఈ వ్యాపారం చేసుకుంటా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే నాకు డిసెంబరు 92లో మ్యారేజ్ అయింది, December 6. అయితే January 6కి ఒక నెల అయిపోయింది కదా. అప్పుడు January 4కి ఏం చేశారంటే భద్రాచలం వెళ్దాము, ముక్కోటి ఏకాదశి కదా అని అన్నారు. బాబు చాలా దూరం కదా భద్రాచలం వెళ్ళాలంటే అని మమ్మల్ని అన్నారు. మా ఊరు దగ్గరే కదండి భద్రాచలం, అక్కడ మా పెద్దన్నయ్య ఉన్నాడు, అందరం కలిసి వెళ్తాము అంటే తీసుకెళ్ళారు నన్ను. భద్రాచలం వెళ్ళాము, ఆ నీళ్ళలో మునిగాము, వచ్చాము, అక్కడ మొక్కాము, వచ్చేసాము, అయిపోయింది. తర్వాత నాకు ప్రెగ్నెంట్ వచ్చేటప్పటికి అప్పటికి 4th మాసం వచ్చింది. 4th మాసం వచ్చేటప్పటికి ప్రెగ్నెంట్తో ఉన్నాను. అప్పుడు ఏమైందంటే ఈ గవర్నమెంట్ ట్యాబ్లెట్లు, ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు నాకు వేసుకోమని. నైట్ పూట వేసుకోవాలి డైలీ ఒకటి, ఐరన్ కాల్షియం పెరిగేది అని అంటే ఒక మాత్ర నైట్ పూట వేసుకునేటప్పటికి ఏం జరిగిందంటే నాకు తెల్లారపాటికి ఆపరేషన్ అయిపోయింది. ఆ మాత్ర నాకు పడలేదనమాట. ఆపరేషన్ అయిపోతే అప్పుడు స్టార్ట్ అయింది ఇంట్లో యుద్ధం. కావాలనే నువ్వు పిల్లలు వద్దనుకున్నావేమో మనసులో, నువ్వు కావాలనే ట్యాబ్లెట్లు వేసుకున్నావు, అది పోయిందని కొంచెం స్టార్ట్ అయింది అప్పుడే గొడవలు. అయితే నేను అన్నప్పుడు కావాలని ఎందుకు వేసుకుంటామండి, మరి అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, ఆ ట్యాబ్లెట్ నేను వేసుకున్నాను అని చెప్పాను. అయితే ఈ 4వ మాసం వచ్చేటప్పటికే మరి అన్యజనులకి ఆషాఢ మాసం అని ఉంటుంది కదా, ఆషాఢ మాసంలో కూడా ఏ అన్నదమ్ములు కూడా పిలవలేదు, వాళ్ళ తమ్ముని కానీ ఎవరు పిలవలా. ఆషాఢం కదరా, మరి నువ్వు అత్తగారింట్లో ఉన్నావు కదా, మరి ఇప్పుడు వచ్చేసేయానంటే ఖచ్చితంగా ఆషాఢ మాసంలోనే నాకు కూడా ఈ ప్రెగ్నెన్సీ పోయిందనమాట. పోయేటప్పటికి వాకిట్లో ఉండే భోంచేసేవారు, వాకిట్లోనే పడుకునేవారు. అలా నెల రోజులు కూడా చూసా నేను. ఎందుకు ఇలా జరిగింది, నేను పెళ్ళవకముందు ఒకటి అనుకునేదాన్ని, అత్త మామ ఉన్నవారినే నేను చేసుకోవాలి, నాకు ఒక ఆశ ఉండేది, అత్త మామ ఉన్నవారినే నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా. కానీ అన్ని పూజలు చేసినా, అన్ని వ్రతాలు చేసినా ఒకటి ఫెయిల్ అయింది. ఏంటంటే అత్త మామ లేని భర్త దొరికాడు. 1వ ఫెయిల్ అనమాట అది. అత్త మామ లేని ఫ్యామిలీ నాకు దొరికింది. నేను అనుకున్న అత్త మామ, మా బావగారితో కూడా అన్న, అక్క భర్తతో అత్త మామ ఉన్న వాళ్ళని చేసుకోవాలనుకున్నాను, మరి నాకు అత్త మామ లేరు కదా బావగారు అని అంటే మా బావగారు అన్నారు, అత్త మామ లేకపోతేనే సుఖం ఈ రోజుల్లో అని అన్నారు. నాకు తెలియలే అప్పుడు. నేను అనుకున్నా సర్లే మా బావ ఎందుకు చెప్పారో అని నేను అలా సైలెంట్గా ఇలా చేసుకున్న తర్వాత ఈ 5th మంత్లో ప్రెగ్నెన్సీ పోయింది. తర్వాత నాకు ప్రతి విషయంలో కూడా ఆటంకాలే. గుళ్ళకి వెళ్ళేది, క్యాను పులిహార తీసుకెళ్ళేది, నైవేద్యం పెట్టేది, ఇదే పని నాకు. ఎందుకు పోయింది, గర్భం ఎందుకు పోయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయిపోయిందని అదొక బాధ ఉండేదన్నమాట. అలా బాధపడుతూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే మళ్ళీ 4th మంత్కే మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి చాలా సంతోషించాం. బాగా హాస్పిటల్కి తీసుకెళ్ళటం, అమ్మళ్ళు మందులు ఇప్పించడం, బలమైన ఆహారం పెట్టడం. ఎందుకంటే ఫస్ట్ది అలా జరిగింది కాబట్టి కొంచెం భయపడతాం కదా. సెకండ్ దానికి ఏం చేసినారంటే బాగా నాకు ఫ్రూట్స్ పెట్టారు. వాళ్ళ డాడీ కూడా ఫ్రూట్స్ తేవడం, మరి అమ్మ వాళ్ళు కూడా తేవడం, ఇంట్లోనే కదా వాళ్ళు తెచ్చేవారు వీళ్ళు తెచ్చేవారు. బాగా తిన్నాను. 9వ నెల వచ్చేసింది. 9వ నెల వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే ఆ 9వ నెల వచ్చే ఈ లోపల ఈ 2-3 సంవత్సరాల లోపల మేమేం చేసినామంటే ఈ నాన్నగారికి ఒక అపనమ్మకం ఏంటంటే ఆ అమ్మ వాళ్ళ ఇల్లు కట్టి అప్పటికే 150 సంవత్సరాలైంది ఆ ఇల్లు కట్టి. 3 తరాలు 4 తరాలు వెళ్ళిపోయినాయి. దీంట్లో ఎవరున్నా కూడా నష్టమే జరుగుద్దని ఎవరో చెప్పారంట. అబ్బే మనం ఈ ఇంట్లో ఉండద్దు, మనం ఈ ఇంట్లో నుంచి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ వ్యాపారం చేసుకుందామని దాదాపు ఒక 80 కిలోమీటర్ దూరంలోకి వెళ్ళిపోయి అక్కడ వేరే ఉంటుంటే ఏం జరిగిందంటే అమ్మ వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళారు. నన్ను కానుపుకు తీసుకొస్తున్నారు. కానుపుకు తీసుకొస్తూ ఉంటే
నేను వెళ్ళిపోయా, 9వ నెల వెళ్ళిపోయా. 9వ నెల వచ్చాక వెళ్ళాను. 9 నెలలో నాకు మామూలు ఇంటి దగ్గరే ఫ్రీ డెలివరీ జరిగింది. అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత అమ్మాయి పుట్టిందే కానీ ఆమెకి మరి ఏం జరిగిందో తెలియదు కానీ కొంచెం జనరల్ నాలెడ్జీ లేదు ఆ పాపకి. ఒక పిచ్చి అమ్మాయిలాగా పుట్టిందనమాట. ఏం తెలియదు ఆ పాపకి. 3.5 సంవత్సరాలు పెంచాను నేను ఆ పాపనే. కనీసం బాత్రూమ్ వస్తుంది తెలీదు, ఆకలేస్తుంది తెలీదు, అమ్మ నాన్న తప్ప ఇంకా ఎవ్వరు తెలియదు ఆ పాపకి. కూర్చునేది తెలీదు, పాకేది తెలీదు, పడుకుంటే మన దగ్గర పడుకోబెట్టుకుంటే నిద్రపోతుంది. ఇక అంతే, ఎనీ టైం ఆమె దగ్గర ఉండాలి. 3.5 సంవత్సరాలు కూడా ఆ పాపతో చాలా ఇబ్బందులు పడతా వచ్చిన. తర్వాత ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్దామంటే ఒక పక్కన అవమానం అనిపించేది. ఎందుకంటే పిచ్చి పిల్లని కన్నది, అన్ని పూజలు చేసిందే, పిచ్చి పిల్లని కన్నది అంటారని చెప్పి ప్రతి ఫంక్షన్ కూడా మానేసేదాన్ని, వెళ్ళేదాన్ని కాదనమాట. అలా జీవిస్తూ వచ్చిన. ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ నాకు సంవత్సరం కూడా కాన్పులే. నాకు ప్రతి సంవత్సరం కూడా కడుపుతూ ఉండేదాన్ని. వేసవకాలం ప్రతి సంవత్సరం కాన్పే. అయితే ఈ పాప తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చేటప్పటికి నాకు సంతోషం వచ్చింది. ఏంటంటే ఫస్ట్ అమ్మాయి పుట్టింది, ఫస్ట్ కానిపోయింది, అది అబ్బాయి అయి ఉంటాడు. సెకండ్ పాప పుట్టింది, ఇది థర్డ్ మంత్ కాబట్టి, థర్డ్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు ఈసారి ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు అని ఆశ కలిగింది అనమాట. ఆశ కలిగి ఇంకా మానక ప్రతి దినం కూడా పూజలు చేసేదాన్ని, మానకుండా ప్రతి దినం పూజలు చేసేదాన్ని. ఆ గుడికి వెళ్ళేదాన్ని, ఈ గుడికి వెళ్ళేదాన్ని, ఆ గుడి దగ్గర ప్రదక్షిణాలు చేసేదాన్ని. అలా జరుగుతూ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అమ్మాళ్ళు మరి వేరే గ్రామంలో ఉంటున్నాం కదా, కానుపుకు తీసుకెళ్దామని వచ్చారు. మళ్ళీ వచ్చేటప్పటికి ఇష్టపూర్వకంగా పంపలేదు అన్న. ఎందుకంటే 2 పొయ్యాలి పుట్టింటోళ్ళు, 3వది పొయ్యకూడదని ఆచారం ఉంటుంది కదా. 2 కానుపులే పొయ్యాలి, 3వది పొయ్యకూడదని ఆచారం ఉంటుంది కదా. ఫస్ట్ది పోయింది కదా, సెకండ్ పాప పుట్టింది, థర్డ్ మీరు తీసుకెళ్ళొద్దు, నేనే పోసుకుంటా ఈ కానుపు అని అన్నారు. అంటే మళ్ళీ వేరే వాళ్ళు పెద్దవాళ్ళని అడిగితే పుట్టినోళ్లే కానీ గర్భఫలం పోయింది లెక్క పెట్టుకోకూడదు, 5వ మంతే కదా అది పోయింది అని చెప్పి అన్నారు. అన్న తర్వాత ఏం జరిగిందంటే సరేలే తీసుకెళ్ళండి అత్తయ్య గారు అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేముండే పోర్షన్లో ఒక 8 గృహాలు, ఒకే లైన్లో 8 గృహాలు ఉంటాయి అన్నమాట. ఈ 8 గృహాల్లో కూడా అందరూ కలిసి బాగుండేవాళ్ళు. అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, అందరం కలిసి ఉండేవారు అనమాట. అయితే మెయిన్ రోడ్డు పక్కన ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో ఉన్న అన్నకి ఒక అక్క ఉందన్నమాట. ఆ అక్కకి ఏం పట్టిందంటే దెయ్యం పట్టింది. ఆ అక్కకి దెయ్యం పట్టింది. వాళ్ళు కూడా మేముండే చోటకు వచ్చి బట్టలు ఉతుక్కుంటారు, ఇంకా స్నానాలు కూడా అక్కడే చేస్తారు, నీళ్ళు కూడా అక్కడే తీసుకెళ్తారనమాట. అయితే ఏం జరిగిందంటే ఆమెకి దెయ్యాన్ని ఇడిచిపెట్టి తీసుకొస్తున్నారంట ఇంటికి. మా అమ్మాళ్ళు నన్ను తీసుకెళ్తున్నారు అప్పుడు ఇంటికాడ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళేటప్పుడు ఆమెను వదిలేసిన దెయ్యం నన్ను పట్టుకుంది. ఆమెను వదిలేసింది దెయ్యం నన్ను పట్టుకుంది. నేను ఎదురెళ్ళాను, నాకు తెలియదు కదా ఆమెని వదిలించుకుని తీసుకొస్తున్నారని. ఇప్పుడు దెయ్యాన్ని వదిలించేవాళ్ళు చెప్పి తీసుకొస్తారా? చేతబడి వదిలిపించుకున్న వాళ్ళు మేము చేతబడి వదిలించుకుంటాకి వెళ్తున్నాము తీసుకొస్తున్నామని చెప్పరు కదా. అయితే నాకు తీసుకొస్తున్నారని నాకైతే ఏమాత్రం తెలియకపోతే మాకెవరికి తెలియదు అసలు. ఆ పోర్షన్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియదు. అయితే తీసుకొస్తున్నారంట. నేను ఎదురుగా వెళ్ళేటప్పటికి అది నాకు పట్టేసింది దెయ్యం. అమ్మాళ్ళు 9వ నెలలోనే తీసుకెళ్ళారు. అయితే నాకు ఫస్ట్ కానుపు ఇంటికాడే జరిగింది కదా, సెకండ్ కూడా ఇంటికాడే జరుగుతుంది అని విశ్వాసం ఉంటుందా మనకి? ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్రీ డెలివరీ కాబట్టి సెకండ్ కూడా ఫ్రీ డెలివరీ అని చెప్పి నేను నిర్లక్ష్యంగానే ఇంటికాడ ఉన్నాను. అయితే వాళ్ళ డాడీకి మాత్రం ఇష్టం లేదు, హాస్పిటల్కి వెళ్దాము, ఎందుకైనా మంచిది అంటానే ఉన్నారు. నాకు తెల్లవారుజామున 3 గంటల ఆ ప్రాంతంలో పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అమ్మ నాకు నొప్పులు వస్తున్నాయి మరి అంటే ఈయన అన్నారు, మరి హాస్పిటల్కి వెళ్దామా భాగ్యలక్ష్మి అంటే నేను అన్న హాస్పిటల్కి ఎందుకు లేండి, ఫస్ట్ ఇంటికాడే పుట్టింది కదా పాప, వద్దులే ఇంటికాడే ఉందాము అని అన్న. అంటే నువ్వు మొండిదానివి, ఎటు చెప్పినా కూడా వినవు నువ్వు అని అన్నా. లేదండి ఫస్ట్ కాన్పు ఇంటికాడే కదా అంటే, లేదు మీ అమ్మాళ్ళకి ఖర్చు అయిపోద్ది, హాస్పిటల్ ఖర్చు అవుద్దని నువ్వు అలా చెప్తున్నావు అని చెప్పి కొంచెం అక్కడ ఘర్షణ జరిగింది అమ్మాళ్ళకి నాకు అన్నకి. ఘర్షణ జరిగిన తర్వాత అయినప్పటికీ కూడా నేను మొండిదానిలాగా అలాగే ఉన్నా. కరెక్ట్గా 9:30, 10 ఆ టైం అయింది ఉదయము. పెయిన్స్ ఎక్కువైపోయింది. అమ్మ అన్నారు నీకు తలస్నానం చేపిస్తాను, మళ్ళీ 11 రోజులు కూడా అలాగే ఉండాలి కాబట్టి తలస్నానం చేపిస్తానంటే వేడి నీళ్ళు మా అమ్మ స్నానం చేపించారు. బాగుంది, కొంచెం సేపు రిలాక్స్గా పడుకున్నా. 11:30 వరకు బాగుంది. నాకు నొప్పులే వేమిలో తగ్గిపోయినాయి నొప్పులు. 12 అయ్యిందంట. ఇంకా నాకు అసలు ఏం తెలీదు, నాకేం జరుగుతుందో తెలీదు, నేనేమైపోయానో నాకు తెలీదు, నాకేం తెలియదు అనమాట. లెగిసి
నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నానంట ఇంట్లో, ఒక పిచ్చి తిరిగినట్టు తిరుగుతున్నానంట. అమ్మాళ్ళ ఇల్లు 7 గదుల ఇల్లు, 9 గదుల ఇల్లు అనమాట. ఆ గదిలోకి వెళ్ళేది, ఈ గదిలోకి వెళ్ళేది, ఎవరితో ఏం మాట్లాడేది లేదంట. ఈ పిచ్చిదానికి మళ్ళీ తిరుగుతున్నానంట. అమ్మకు డౌట్ వచ్చిందంట, ఎందుకు నువ్వు అలా తిరుగుతున్నావు, ఏమైంది నీకు అంటే. అయినా కూడా మాట్లాడలేదంట. మాట్లాడకుండా ఉన్నానంట. కాసేపటికి నాకు నొప్పులు స్టార్ట్ అయింది అంట. నాకు అది కూడా తెలియదు. నొప్పులు స్టార్ట్ అయ్యేటప్పటికి అత్తయ్య గారు మరి హాస్పిటల్కి తీసుకెళ్దామా అంటే, నేను హాస్పిటల్కి నేను రాను అంటున్నానంట. నాకు అది కూడా తెలియదు. అయితే అమ్మమ్మ ఏం చేసిందంటే మంచం మీద పడుకోబెట్టింది. అప్పట్లో నొలక మంచాలు ఉండేవి, ఈ పట్ట మంచాలు ఇవన్నీ డబల్ కట్ట మంచాలు కూడా లేవు ఆ దినాల్లో. నొలక మంచం మీద పడుకోబెట్టారు నన్ను. అందరూ కూడా ఆ మంచం మీద డెలివర్ అయ్యారు. అమ్మమ్మ తాత వాళ్ళ కాడి నుంచి ఆ మంచం మీదే. ఫస్ట్ అమ్మాయి కూడా నాకు ఆ మంచం మీద పుట్టింది. ఆ మంచం మీద పడుకోబెట్టిందంట అమ్మమ్మ. పడుకోబెట్టిన తర్వాత ఇంకా లోనున్న శిశువు బయటికి రావటానికి సిద్ధంగా ఉంటుందంటే నేను పైకి లేసుకెళ్ళిపోతున్నానంట. నాకు తెలియదు ఆ సంగతి. శిశువు బయటికి రావడానికి సిద్ధంగా ఉంది, నేను పైకి లేచిపోతున్నా. ఏం జరుగుతుందో తెలీదు. ఈ పక్కనున్న నర్సుని, ఆ దినాల్లో నర్సులే కదా డెలివరీ చేసేది, నర్సులు వచ్చినారంట. తలకాయ బయటకు వస్తుందమ్మా, ఈ అమ్మాయి ఏంటో లేచిపోతుంది, మాకు భయం వేసేస్తుందని చెప్పి అందంట. అనేటప్పటికి మా అమ్మగారు, వాళ్ళ అమ్మగారు అంటే అమ్మమ్మ ఏం చేసిందంటే చీపురు పెట్టి తొడ మీద పెట్టి పీకింది ఒకటి. చీపురు పెట్టి తొడ మీద పెట్టి కొట్టేసింది. ఆమె తట్టుకోలేకపోయింది. కొట్టేటప్పటికి అమ్మమ్మ నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగా. అప్పుడు తెలిసింది నాకు. అంటే 2 గంటలు పట్టింది నాకు. 12 నుంచి 2 వరకు ఏం జరిగింది తెలీదు. 2 గంటల వరకు నాకేం తెలీదు. అమ్మమ్మ ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడిగా. ఎందుకు కొడుతున్నానంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు అని అంది అమ్మమ్మ. ఏం మాట్లాడాను అని అన్నా. నాకు నొప్పి ఎక్కువైపోతుంది. ఎప్పుడు నొప్పి ఎక్కువైపోతుంటే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నా వల్ల కాదు, నాకు ఏదో అయిపోయింది, నా కడుపులో బరువు ఎక్కువ అయిపోయింది అని స్టార్ట్ చేశాను నేను మాట్లాడడం. స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒకటే ఆశ, ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు. ఫస్ట్ అబ్బాయి ఉండొచ్చు, తర్వాత అమ్మాయి, తర్వాత అబ్బాయి అని నేను ఇంకా విశ్వాసంతో అలాగే ఉన్నా, నమ్మకంతో ఉన్నానన్నమాట. అయితే ఏం జరిగిందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళమని నేనే బతిమలాడా. వాళ్ళేమో దగ్గరికి వచ్చింది, పాప శిశువు కనపడుతుంది, తలకాయ కనపడుతుంది, ఈమెంటి బయటికి వెళ్ళిపోదాం హాస్పిటల్కి అంటుందని డాక్టర్ అమ్మ అరిసిందంట. అయినప్పటికీ ఈయన ఊరుకోకుండా మా మేనమామకి ఫోన్ చేస్తే కారు పంపించాడు. ఆ కారులో హాస్పిటల్కి వెళ్ళిపోయాం. అది అమెరికన్ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం. హాస్పిటల్కి వెళ్ళంగానే నన్ను పడుకోబెట్టే దాంట్లో తీసుకెళ్ళారు. ఎమ్మటే డెలివరీ అయిపోయింది. కొంచెం కూడా లేట్లేదు. ఇప్పుడు ఎంతసేపు ఒక 2-3 నిమిషాల్లోనే డెలివరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు ఏమ్మా నీకేమైందో అని అడిగారు. నాకు ఎందుకు బరువుగా ఉందండి, శరీరం అంతా బరువు అయిపోయింది, నొప్పులు వస్తున్నాయి అని అంటే ఆ ఒక్క మాట డాక్టర్ గారికి చెప్పడం నాకు తెలుసు. ఆ తర్వాత నాకు స్పృహ పోయింది. తెలియకపోతే వాళ్ళు చెప్పుకునే మాటలు వినపడుతున్నాయి కానీ అది ఏంటనేది నాకు అర్థం కావట్లే. అంత నీరసంగా అయిపోయింది. ఆ శిశువుని తీసి నీళ్లతో కొడుతున్నారు, ఇలా కొడుతున్నారు గట్టిగా. నేను అప్పుడు కళ్ళు తెరిచి అడిగా, ఎందుకు కొడుతున్నారు అని అడిగా. ఇట్లా నువ్వు నోరు మూసుకొని పడుకో అన్నాడు డాక్టర్. నేనేం మాట్లాడలా. మళ్ళీ కళ్ళు తెరిచి చూసా. కళ్ళు తెరిచితే కాళ్ళు చేతులు పైకి కిందకి తిప్పుతున్నారు. ఏమైంది డాక్టర్ గారు, అబ్బాయి పుట్టాడా అమ్మాయి పుట్టాడా అని అడిగా. అమ్మ అబ్బాయి పుట్టాడు అని చెప్పాడు ఆయన. అబ్బాయి పుట్టాడంటే ఇంకా నేనేం మాట్లాడకుండా వాళ్ళు ఏమైనా చేయని అని చెప్పి నేను సైలెంట్గా పడుకున్నా. ఇంకా నీరసం మీద ఉన్నా కదా, పడుకున్నా. అప్పుడు దాకా నన్ను బాగా వేధించేసింది కదా అపవాది, దయ్యం బాగా వేధించేసింది. నిద్రపోయిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత 3 గంటలు పోయిన తర్వాత వార్డుకి తీసుకొచ్చిన తర్వాత పక్కన పడుకోబెడతారు ఎవరినైనా పిల్లల కన్నా. తర్వాత నేను సాయంత్రం 5 అయిపోయింది, ఇంకా నా దగ్గరకు తీసుకురావట్లే బాబుని. అమ్మ బాబు ఎక్కడా అని అడిగా. నీకు బాబు పుట్టాడని ఎవరు చెప్పారు అని అడిగింది అమ్మ. డాక్టర్ గారే చెప్పారమ్మా, బాబుని పట్టుకొని ఇలా తిప్పుతున్నారు, ఏమైందో నాకు తెలియదు అని అంటే, ఏం కాలేదు, బాబు వాటర్ తాగేసినాడంట, ఐసీలో పెట్టారు, 3 రోజుల దాకా బయటికి తీయరంట అని చెప్పింది. సంతోషించిన. సర్లే ఐసీలో పెట్టారేమో, నేను కూడా చూసా కదా అటు తిప్పటం బాబుని అని. ఏం పలకల. 3వ రోజు కూడా నేను అడిగా, ఏంటమ్మా బాబుకు పాలు పట్టించి రావాలి కదా, ఎవరు వెళ్తున్నారు ఐసీ బాక్సులు కాడికి, ఎవరు వెళ్తున్నారంటే, నేను వెళ్ళి పట్టించి వచ్చినాలే నువ్వు పడుకున్నప్పుడు అని మా అమ్మ అనేది. నేను వెళ్ళి పట్టించి వచ్చినాలే అని వాళ్ళ డాడీ అనేవారు. నాకు సంతోషమైందనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే 3వ రోజు సాయంత్రము గదులు ఊడిసి అమ్మాయి వచ్చినప్పుడు, మా అబ్బాయి ఎన్నో రూములో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని చెప్పి అడిగితే ఆమె చెప్పింది, నీ బాబు నీ కడుపులోనే చనిపోయాడమ్మా, 2 గంటల ముందే చనిపోయాడు నీ కడుపులో అని చెప్పండి. అప్పుడు నిలదీసి అన్నని గట్టిగా పట్టుకొని, ఎందుకు చెప్పాల నాకు ఏం జరిగింది, బాబుకి అసలు ఏం జరిగిందని అమ్మనే నాన్న అడిగా.
అడిగితే వాళ్ళు చెప్పట్లా, ఏం కాలేదు ఐస్ బాక్సులోనే ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు అనుకున్నా, వీళ్ళు ఎందుకు అబద్ధం చెప్తున్నారు, నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏంటి, నా బిడ్డ కదా అని బాధపడిన తర్వాత 5వ రోజున చెప్పేసినారు, ఇంకా బాబు చనిపోయాడంటే అప్పుడు చాలా బాధ వేసింది. ఎంతో పూజ చేశాను కదా, ఎన్నో వ్రతాలు చేసినా కదా, నాకెందుకు ఇంత కష్టం వచ్చిందని బాధ కలిగింది. అలా బాధపడుతూ ఉన్నాను. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత కొంచెం బాధను మర్చిపోవడానికి పెద్ద పాప ఉంది కదా, ఫస్ట్ పుట్టిన పాప ఉంది, ఆ పాపను పెంచుకుంటూ అలాగే ఉన్న సమయంలో ఏం జరిగిందంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ అందుకుంగానే 7th మంత్ వచ్చింది. ఎందుకో తెలీదు 7th మంత్ నైటే ఆ కాన్పు కూడా పోయింది. అది ఏమైందంటే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నా చేతిలోనే పడిపోయింది మొత్తం బాబు. మళ్ళీ ఎంత బాధ అంటే అసలు అబ్బాయి కోసం చాలా పోరాటంగా ఉండేదాన్ని, నాకు అబ్బాయి కావాలి ఖచ్చితంగా అని. మళ్ళీ గుళ్ళు తిరిగేది, పూజలు చేసేది మానలా. అలా జీవిస్తూ వచ్చిన, ఏమాత్రం కూడా దేవుణ్ణి దూషించలా, విగ్రహారాధన దేవుణ్ణి ఏ దేవుణ్ణి కూడా నేను దూషించలా. అలా జీవిస్తూ ఉన్నాను. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య కూడా సమాధానం లేదు. పెద్ద బాబు చూస్తే పిచ్చిదానిలా పుట్టింది అని ఒక రకమైన బాధ. అలా ఉన్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంకా అమ్మాళ్ళ దగ్గర ఏమన్నారంటే, మీరే పోసుకోండి, ఈ కానుపు నా వల్ల కాదు అని చెప్పంది అమ్మ. అంటే మేమేం చెప్పినా ఆ ఇంట్లో మేము ఉండం, మాకు వద్దు, మీ ఇల్లే వద్దు, మీ ఇంట్లో ఏది జరగట్ల శుభకార్యం, మేము వేరే ఇంట్లోకి వెళ్ళిపోతామని ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక ఇల్లు తీసుకుని అక్కడ ఉన్నాం. అక్కడ ఉంటాయి మా అమ్మకి మా నాన్నకి వీళ్ళ డాడీకి ఫైటింగ్ జరిగింది. కనీసం ఇంటికి కూడా రానివల్ల, నన్ను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళనివల్ల. 8 నెలలు వచ్చింది దాకా కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, 9 నెలలు వచ్చినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాల. ఇంకా నాకు ప్రసవం దగ్గరికి వచ్చిందని పెద్ద పాపను ఎత్తుకొని, నాకు అప్పుడు మిక్సీ కూడా లేదు. 3వ రోజున మనకి కారపొడి అన్నం పెడతారు కదా, పత్యం. నేనేం చేశానంటే, ఎవరు ఆడి పెడతారు, నాకు అమ్మాళ్ళు రానివ్వట్లేదు, ఇటు అత్త మామలు చూస్తే లేరు, తోటికోడలు సహాయపడేవారు కాదు అని చాలా బాధపడతా ఉన్నా. ఏం జరిగిందంటే పొద్దున పూట లేచాను, 5 గంటలకే లేచి అన్నని లైన్కి పంపించి కోడిగుడ్లు అమ్ముకోవడానికి పంపించాను, క్యారేజ్ చేసి పంపించిన తర్వాత నాకు స్టార్ట్ అయినాయి నొప్పులు. 7 గంటలకి నొప్పులు స్టార్ట్ అవ్వగానే భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే, తోడు ఎవరు లేరు, అమ్మ వాళ్ళకి చెప్పడానికి కూడా నాకు ఎవరు చెప్పరు. ఇక్కడి నుంచి పల్లెటూరు, అది 1.5 కిలోమీటర్ అంటే ప్రత్యేకంగా సైకిల్ ఇచ్చి ఎవరినైనా పంపించాలి, లేకపోతే తెలియదు వాళ్ళకి. నేనేం చేస్తానంటే, మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉన్నారు, అత్తయ్య అని పిలుస్తాం ఆమెని, వాళ్ళ ఇంటికి వెళ్ళి కారపొడి ఆడుకుందాము అని అన్నీ వేయించుకున్నా. మిరపకాయలు, వెల్లుల్లిపాయలు అన్నీ బాగు చేసుకొని క్యాన్లో పోసుకొని పాపను ఎత్తుకొని ఆ క్యాన్ పట్టుకొని వెళ్తుంటే తట్టుకోలేకపోతున్నాను, నొప్పులు ఎక్కువైపోతున్నాయి. 11:30 అయింది మధ్యాహ్నం. ఎవరు కనపడట్లా, ఎండవేళ ఎవరు కనపడట్లా, ఏం చేయాలి నాకు అర్థం కాకపోతే కొంచెం కూర్చున్నా, మట్టిలోనే కూర్చున్నా రోడ్డు మీద. ఏం చేతగాల, నొప్పులు ఎక్కువైపోతున్నాయి. అలా కూర్చున్నా. మళ్ళీ 10 నిమిషాల్లో కవర్ అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, పక్కన ఇంటికి వెళ్ళి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళనివాడు కదా అన్న, పక్కన ఇంటికి వెళ్ళి కారపొడి ఆడత్తయ్యా, నాకు ఓపిక లేదు, రోట్లో నూరుకుంటాకి మిక్సీలో ఆడిపెట్టు అని చెప్పి అడిగితే ఆమె ఏం చేసిందంటే, నేను ఆడి పెడతలే, ఏంటి అలాగున్నావు నీరసంగా అంటే, పొద్దునుంచి నొప్పులు వస్తున్నాయి అత్తయ్య అంటే, మరి అమ్మ వాళ్ళకి చెప్పలేదా అంటే, నేను చెప్పలేదా అని అన్నా. సరే నువ్వు మంచం మీద పడుకో అని అమ్మ, నాన్నకి, అమ్మమ్మకి చెప్పింది ఆమె. వెళ్ళి వాళ్ళు 3 వచ్చారు ఇంటికి, పక్క ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత, ఏమ్మా ఎలా ఉంది నీకు అంటే, అమ్మ పొద్దున్నుంచి 7:30, 8 ఆ టైం నుంచి నొప్పులు వస్తున్నాయి అమ్మ, నాకు బాగలేదు అని అంటే, మరి మీ అల్లుడు గారు లేరంటే, ఆయన పొద్దున్న 5కి వెళ్ళిపోయారమ్మ, సాయంత్రం 7కి వస్తారు అని అన్న. అమ్మమ్మ బాధపడింది, ఎందుకు బతుకు, అత్త మా అమ్మలో ఇచ్చుకుంటే ఇంత బాధ ఉండేది కదా, ఒంటరి జీవితానికి ఇచ్చినాము, చూసుకునేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు అని చెప్పి అమ్మమ్మ బాధపడింది. నేను ఏడ్చిన కాసేపు. నేను ఏడ్చేటప్పటికి నరాలన్నీ కదిలిపోయినాయి బాగా. మళ్ళీ పెయిన్స్ వచ్చేసినాయి బాగా. పెయిన్స్ వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళ ఇంట్లోనే నాకు ప్రసవం జరుగుద్ది అనుకున్నాను, జరగలా. సరేలే బాగుందిలే, నేను ఇంటికి వెళ్ళిపోతానన్నా. ఇలా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఇంటికి వెళ్తావు, వద్దులే
అల్లుడు గారు వచ్చిన తర్వాత తీసుకెళ్తారులో వచ్చి అని అందమ్మ. వద్దు, మీరు ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది ఆయనకి, మళ్ళీ తెలిసిన కాడి నుంచి గొడవ పెట్టుకుంటారు, మీరు గొడవ పెట్టుకుంటే నేను అటు ఇటు చెప్పలేను, ఇటు చెప్పలేను, నా వల్ల కాదు అని నేను బయలుదేరిపోయా. క్యారేజీ పట్టుకొని పాపని చంకన పెట్టుకొని మళ్ళీ బయలుదేరా. 1.5 కిలోమీటర్లు నడవాలి. చక్కగా 5:30 కల్లా మళ్ళీ నేను ఎక్కడైతే కూర్చున్నానో అంతకుముందు వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఎక్కువైపోయింది నొప్పి, తట్టుకోలేకపోతున్నా, నా వల్ల కావట్లే. నేను ఒకటే అనుకున్నా, నన్నే తీసేసుకో, నా వల్ల కావట్లేదు. ఈ పిల్ల చూస్తే ఎలా ఉంది, నేను ఎన్ని గుడులకి వెళ్ళానే, ఎన్ని వ్రతాలు చేశానే, నాకెందుకు ఇంత పరీక్ష అని చెప్పి అనుకుంటే అక్కడే కూర్చుని పోయా. ఈ లోపల ఒక బాబు, చిన్న బాబు 10వ తరగతి ఎంతో చదువుతాడు ఆ పిల్లోడు. ఏమంటే ఏమక్క అన్నాడు. నేనన్నా ఏం లేదు బాబు, మరి మా ఇంటి ఓనర్ గారిని ఒకసారి రమ్మని చెప్పు ఆ అక్కని అంటే వచ్చింది ఆమె గబగబా వచ్చి, ఏమ్మా భాగ్యలక్ష్మి ఏమైందంటే, అక్క నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి అక్క, నేను నడవలేకపోతున్నా అంటే ఆమె ఇంకో అక్కని తీసుకొని వచ్చింది. వాళ్ళిద్దరూ నడిపించుకొని 1/2 కిలోమీటర్ నడిపించారు నన్ను ఇంటి వరకు. అలాగే ఇంటి వరకు వచ్చా. ఆ ఇల్లు కూడా ఒక గ్లాసు కడగాలన్నా 7 స్టెప్స్లు ఎక్కి దిగాల. ఒక్క గ్లాసు కడగాలన్నా, గిన్నెలు కడుక్కోవాలన్నా 7 స్టెప్స్ ఎక్కి దిగాలి. అలాగే నేనే పని చేసుకునేదాన్ని. ఈ పిల్లతోటి నేను ప్రెగ్నెన్సీతో ఉండి ఆ పని చేసుకునేదాన్ని ఇంట్లో. కనీసం ఒక్కరు కూడా పని చెప్పేదాన్ని కాదు. అలా ఉన్నా 7 అయిపోయింది. వాళ్ళ డాడీ వచ్చినారు. వచ్చిన తర్వాత ఏమైంది నీకు అంటే, నాకు బాగలేదు అనేటప్పటికి ఆమె వచ్చింది. ఇంటికి అలా వచ్చి, ఏందయ్యా పిల్లకి ఎలా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అంటే, నాకు తెలియదు పెద్దమ్మ వచ్చేటప్పటికి ఎలా చెప్పింది అని అంటే, సరేలేని మేమున్న పోర్షన్ పక్కన నర్సు ఉంది ఇంట్లో. ఆ నర్సు ఉంది కాబట్టి ఆ నర్సు వచ్చింది కరెక్ట్గా 12ంటికి వచ్చింది. ఆమె డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పటికి 12 అయ్యింది. ఆంటీ నేను పొద్దునుంచి నొప్పులు వస్తున్నాయి భాగ్యలక్ష్మికి అంటే, ఏం కాదులయ్యా నేను ఇక్కడే ఉన్నా కదా, ఏమన్నా అర్జెంట్ అయితే పిలువు అంది. కరెక్ట్గా 1:30 అయింది, మిడ్ నైట్. పక్కనే పడుకున్నాడు అన్న, పాప పక్కనే ఉంది. గట్టిగా అరిచిన, మీరిద్దరు బయటికి వెళ్ళిపోండి, పాపని తీసుకుని బయటికి వెళ్ళిపోండి అన్న. పాపని తీసుకుని బయటికి వెళ్ళిపోమంటున్నావు దేనికి అని అడిగారు అన్న. ఏం లేదు బయటికి వెళ్ళిపోండి అన్న. బయటికి గుమ్మల్లోంచి అట్లా దాటాడు అన్న, నాకు అమ్మాయి పుట్టేసింది. ఎవ్వరు లేరు పక్కన. నిజంగా అప్పుడు అనుకున్నా, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి కూడా ఈ గతి పట్టదు, ఎవరు లేరు నా పక్కన అని బాధపడ్డా. తెర చూస్తే అమ్మాయి పుట్టింది. మళ్ళీ ఇప్పుడున్న అమ్మాయే, ఎస్తేర్ మొన్న వచ్చింది కదా గుడ్ ఫ్రైడేకి, ఆ పాపే పుట్టింది. అప్పుడు అనుకున్నా, అబ్బాయి అనుకుని ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ అమ్మాయి పుట్టింది అని బాధపడ్డా. సర్లే, ఈ అమ్మాయి పుట్టి 3 నెలలు అయ్యేటప్పటికి ఆ అమ్మాయి చనిపోయింది. 3.5 సంవత్సరాలు పెరిగిన పాప చనిపోయింది. చూడండి, ఆడవాళ్ళకి కడుపులోంచి పుట్టిన పిల్లలు చనిపోతే ఎంత బాధ, అది నేను అనుభవించిన, అది నాకు బాగా తెలుసు. ఆ పాప చనిపోయేటప్పటికి అప్పుడు నేను అనుకున్నా, ఈ పాప పుట్టంగానే ఆపరేషన్ చేయించేసుకుందాం అనుకున్నా. ఇంకా నా వల్ల కాదు అనుకుంటే వీళ్ళ డాడీ ఒకటే మాట, అబ్బాయి కావాలి నాకు, అబ్బాయి కానీ దాకా ఉండాల్సిందే అన్నారు. ఆ అమ్మాయి చనిపోయేటప్పటికి ఇంకా నేను సైలెంట్ అయిపోయాను. ఇంక ఒక్కతే ఉంటుంది పిల్ల, ఇంకొకరు ఉంటే బాగుంటుంది, మళ్ళీ సరైన అబ్బాయి పుడతాడు అని వేచి ఉన్నాం. వేచి ఉంటే ఏం జరిగిందంటే 1998 సంవత్సరంలో నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ ప్రెగ్నెన్సీ రాకముందు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే 3వ నెలలోనే పోయింది ఆ కాన్పు. 3వ నెలలోనే పోయింది. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి డాక్టర్ గారిని సంప్రదించిన. ఒకటి ఉంటుంది, ఒకటి పోతుంది ఈమెకి. ఎందుకని అని అంటే, ఆమెకు కొంచెం వీక్నెస్ ఉంది, దానివల్ల పోతుంది, కానీ ఏం ప్రాబ్లం లేదు ఆమెలో అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే 98 సంవత్సరం పడుతుంది అన్నంగా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఈసారి అబ్బాయి పుడతాడులే, నాకు ఇబ్బంది ఏమీ లేదు, నా దేవుళ్ళు నన్ను మోసం చేయరు, నా దేవుళ్ళే నన్ను కాపాడతానని విశ్వాసంతో ఉన్నా. అప్పటికి నాకు బ్లడ్ లేదు మనిషిలో. ఇంత లావు లేనప్పుడు నేను కొంచెం సన్నగానే ఉన్నా, అంత లావు లేను. అప్పుడు 65 కేజీలు ఏమో ఉన్నాను. అప్పుడు సన్నగానే ఉండేదాన్ని. అయితే ఏమైందంటే
నాకు 9 నెలలు వచ్చేటప్పటికి నాకు బాగా ఒళ్ళంతా నీరు వచ్చేసింది, బాగా ఉబ్బిపోయినా. ఇంకా ఇది ఇంటికాడ జరిగేది కాదులే అని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి రెడీ అయినారు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్నారు, ఈమె కనడానికి ఇంకో నెల పడుతుంది, ఈ నెల రోజులు హాస్పిటల్లో ఉంటే తల్లి పిల్ల క్షేమంగా ఉంటారు ఎవరు పుట్టినా, లేకపోతే ఇద్దరు బ్రతకరని చెప్పారు వాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు నీరంతా తగ్గిస్తూ వచ్చినారు, నాకు నీరంతా తగ్గించారనమాట. నేను అప్పుడన్నా హాస్పిటల్లో ఉంటే చాలా డబ్బులు అవుతాయి కదా అని అంటే ఒక మాటే అన్నారు వీళ్ళ నాన్న, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు హాస్పిటల్లోనే ఉంచుతాను నిన్ను, మీ అమ్మాల దగ్గర ఒక్క రూపాయి కూడా నేను ఆశించను అని అన్నారు. సర్లే మీరు పెట్టుకుంటానంటే నాకేంటని హాస్పిటల్లో ఉన్నాము. అమ్మ నాన్న అక్క హాస్పిటల్లో ఉన్నాము. ఈ పుట్టిన పాప ఎస్తేర్ కూడా మేమందరం హాస్పిటల్లోనే ఉన్నాం. కరెక్ట్గా నెల రోజులు ఉంచుకున్న తర్వాత స్కానింగ్ తీస్తే ఈ పాప ఫ్రీ డెలివరీ రాదు, ఆపరేషన్ చేయాలన్నారు. ఫ్రీ డెలివరీ రాదు, ఆపరేషన్ చేయాలన్నారు. అప్పటికి 7 కాన్పులు అయిపోయినాయి నాకు. చనిపోయిన వాళ్ళైతే పుట్టిన వాళ్ళు అయితే 7 కాన్పులు అయిపోయినాయి. ఈ అమ్మాయి బ్రతకదు ఇంకా అని అన్నారు. అనేటప్పటికి మరి ఏం చేద్దాం డాక్టర్ గారు అంటే ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా, ఆపరేషన్ చేసినా కూడా తల్లి బిడ్డ బతుకుతారని అయితే నమ్మకం మేము చెప్పలేమన్నారు డాక్టర్లు. సర్లే ఆపరేషన్ చేసేయండి అంటే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి అదిగో ఆ పాపని తీశారు, ఎల్సీని తీసిన తర్వాత ఎవరు పుట్టారని అడిగా. స్పృహ వచ్చిన తర్వాత ఎవరు పుట్టారని అడిగితే అమ్మాయి పుట్టిందని అన్నారు. అమ్మాయి పుట్టింది అనేటప్పటికీ నాకు ఇంకా సరిగా మత్తు తగ్గకపోయేటప్పటికి నాకు మళ్ళీ అమ్మాయి పుట్టిందా అని చెప్పి బాగా ఏడ్చిన. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంకా ఎక్కువ ఏడ్చినారంట. అమ్మ వాళ్ళు కూడా ఏడ్చినారు, ఎందుకంటే వీళ్ళ అబ్బాయి కోసం చూస్తున్నారు అమ్మాయి పుట్టిందని అందరూ ఏడ్చేసినారు. కానీ ఎస్తేర్ ఉంది కాబట్టి కొంచెం కవర్ అయిపోయింది అనమాట. తనకు పాలు పట్టించడం, తనను చూసుకోవటం, ఇద్దరికి 1.5 సంవత్సరమే తేడా ఇద్దరికి కూడా. తనకు పాలు పట్టించడం, తను చూసుకోవడం సరిపోయింది. 5వ రోజున ఏం చేసినారంటే నాకు బాగా స్పృహ కొంచెం ఎక్కువ వచ్చిన తర్వాత ఆ ఎల్సీని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టినారు. పాలు ఈ పాపకి అంటే మా అమ్మగారేమో కింద కూర్చున్నారు, నేను మంచం మీద ఉన్నా కదా, పాపను పక్కన పడుకోబెట్టారు ఎల్సీని. నాకు మళ్ళీ ఆడపిల్లే పుట్టిందా అని ఇలా కిందకు తోసేసిన ఆ పిల్లని. కిందకు తోసేస్తే మా అమ్మ ఒళ్ళో పడింది. ఈ పాప వెళ్ళి చచ్చిపోవాలి అప్పుడే. చిన్నపిల్లని మంచం నుంచి కిందకు తోస్తే బతుకుతుందా? అంత కోపం, ఎందుకంటే నాకు అమ్మాయి పుట్టలేదని కోపం. ఇప్పటికీ మా ఎల్సీ అంటుంది ఏదైనా కోపం వచ్చినా, నన్ను ఆ రోజు తోసేసినావు కదా అని అంటుంది. అంటే నేనన్నా, ఆడపిల్ల కోసం చూడలేదు మేము, మగ పిల్లల కోసం చూసానమ్మా, అందుకే తోసేసిన నిన్ను, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు అని చెప్తా. ఇప్పటికి కూడా తోసేసా. తర్వాత 5వ రోజు నన్ను కూర్చోబెడితే డాక్టర్ గారు అన్నారంటే ఆమెను కూర్చోబెడితే ఆమె అసలు నడవలేదు కూడా, మీరు రక్తం ఎక్కించాలి ఆ పాపకి, అప్పుడు కానీ ఆమె నడుస్తుంది అన్నారు. రక్తం AB పాజిటివ్ గ్రూప్ నాది, ఇప్పుడు కూడా అదే. AB పాజిటివ్ గ్రూప్ ఎక్కడా దొరకదు, చాలా కష్టం అది. అంతా తిరిగేసినారు, రాజమండ్రి దగ్గరకు కూడా వెళ్ళారు రక్తం కోసం, రాజమండ్రిలో కూడా దొరకల. లాస్ట్కి అన్నయ్య ఫ్రెండ్ ఎవరో నేను ఒక బాటిల్ ఇస్తానని అప్పట్లో గాజు సీసాలు ఎంతంత ఉండే రక్తం ఎక్కించే గాజు, అది దాంట్లో ఒక సీసా ఎక్కించారు. ఒక సీసా ఎక్కించక ముందు ఏం జరిగిందంటే నన్ను లేపి కూర్చోబెట్టి నేనేం చేశానంటే ముఖం కడిగిన తర్వాత అప్పటికే నేను ముఖం చూసుకోక వారం రోజులు అవుతుంది. ముఖం చూసుకుందామని అద్దం తీసుకురండి అన్న వాళ్ళ నాన్నే. అద్దం తీసుకొచ్చి నాకు ఇవ్వబోయేటప్పటికి నేను అడ్డంగా పడిపోయేలా మంచానికి, పొడుగ్గా పడుకునేదాన్ని, అడ్డంగా పడిపోయేటప్పటికి నా 3 కుట్లు తెగిపోయినాయి. 4వ రోజు నా కుట్లు తెగిపోయేటప్పటికి గట్టిగా అరిచేసిన. డాక్టర్ గారు పక్క రూమ్లోనే ఉన్నారు. ఏమైంది అని అంటే కూర్చోబెట్టామండి, ఇట్లా పడిపోయింది అనేటప్పటికి బ్లడ్ కారిపోతుంది. ఎమ్మటే మళ్ళా తీసుకెళ్ళారు ఆపరేషన్ చేయటానికి. ఎమ్మటే మొత్తం ఎక్కల నాకు ఆపరేషన్ 4 కుట్లు అనుకుంటా తెగిపోయి, 3 కుట్లు తెగిపోయినాయి. మొత్తం ఇంజక్షన్ లేకుండా కుట్లు వేశారు నాకు వాళ్ళు. ఎందుకంటే 3 రోజుల ముందే కదా ఇంజక్షన్ చేసింది, మళ్ళీ చేయకూడదు అని అన్నారు. అని కుట్లేస్తుంటే ఉంది, చిన్న గాయమైతేనే మనకి నొప్పికి తట్టుకోలేము. అలాంటిది కుట్లేస్తూ ఉంటే ఎంత బాధ అంటే గట్టిగా అరిచేసిన. హాస్పిటల్ అంతా మోగిపోయింది అరుతుంటే.
ఎట్లయితేనే బలవంతంగా కుట్లేసేసారు. ఒకటే చెప్పారు, ఈ పాపకి 2 బాటిల్స్ రక్తం ఎక్కితేనే మీరు ఇంటికి తీసుకెళ్తారు, లేకపోతే బాడీని తీసుకెళ్ళాలి, ఇంకా శవాన్ని తీసుకెళ్ళవలసి వస్తున్నారు. ఎలాగైతే ఒక్క బాటిల్ ఎక్కించారు, ఇంకో బాటిల్ దొరకలేదు. ఎవరు మళ్ళీ ఒక 50 గ్రామ్స్ ఎంతో ఇచ్చినారు, 150 గ్రాములు, 150 గ్రాములు. ఆ 150 గ్రాముల రక్తము ఈ గాసీసా రక్తం ఎక్కించాక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఒకటే బాధ నాకు, 2 అమ్మాయిలు పుట్టారు కదా, ఆపరేషన్ ఎందుకు చేయించలేదు నాకు అని అంటే, మళ్ళీ నాకు అబ్బాయి కావాలంటున్నాడు వెళ్ళాను, నాకు మళ్ళీ అబ్బాయి కావాలి అని అన్నారు. నేనన్నా, ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు చేస్తే చాలు, మనలో కట్నాలు ఎక్కువ, అన్నీ ఎక్కువ ఇవ్వాలి, 2కి పెళ్ళిళ్ళు చేస్తే చాలు అని అన్న తర్వాత, లేదు నాకు అబ్బాయి కావాలని, నేను ఆపరేషన్ చేస్తానన్నా కూడా వద్దన్నాను, నా సంతకం లేకుండా వాళ్ళు చేయరు కదా అన్న. ఇంక నేనేం చేసేది లేదు, ఎందుకంటే ఇంటికి వచ్చేసినాం 15 రోజులకి, అప్పుడు ఆపరేషన్ చేస్తారు మళ్ళీ చేయరు కదా, సైలెంట్ అయిపోయా. ఆ తర్వాత 98లో ఆమె పుట్టింది కదా, 2000 సంవత్సరంలో మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి అది 6వ నెల వచ్చేటప్పటికి మళ్ళీ గర్భం పోయింది. 6వ నెల వచ్చేటప్పటికి గర్భం పోయింది. మరి ఎందుకనో అది పోయిన ఎమ్మటే మళ్ళీ నాకు నెల తప్పింది. నెల తప్పిన తర్వాత 2001 సంవత్సరం మార్చి నెల వచ్చేటప్పటికి నాకు మళ్ళీ నెలలు వచ్చినాయి. నెలలు వచ్చిన తర్వాత నేను అప్పుడు అనుకునేదాన్ని, ఇప్పుడైనా నాకు అబ్బాయి పుడతాడు, ఈసారితో నాకు 2 ఆపరేషన్లు అయిపోతే మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేయటం కుదరదు, ఈసారితో నాకు ఆపరేషన్ అయిపోద్ది అని అనుకున్న తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లే ముందు శనివారం పొద్దున్నే తీసుకెళ్లారు. నేను అన్న డాక్టర్ గారితో, సార్ 7:30 దాటాక చేయండి ఆపరేషను, ఎందుకంటే శని గడువులు అంటారు కదా, శని గడియలు కదా, నాకు 7:30 దాటాక చేయండి డాక్టర్ గారు ఆపరేషన్ అని అంటే, ఏమ్మా నీకు ఎవరు చెప్పినారమ్మా శని గడియలు ఆ గడియలని అని అంటే, నేను ఒకటే మాట అన్న, నేను చాలా సఫర్ అయిపోయానండి పిల్లల విషయంలో, ఖచ్చితంగా 7:30 దాటాకే నాకు ఆపరేషన్ చేయండి అని అడిగితే ఆయన, సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తావు, నువ్వు చెప్పినట్టు మేము చేయకపోతే నీకు బీపీ డౌన్ అయితే మళ్ళీ మేమే చూసుకోవాలా అని అన్నాడు ఆయన. 7:30 దాటిన తర్వాత ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి నన్ను బయటకు తీసుకొచ్చేటప్పటికి 9:30 అయిపోయింది. 2001 సంవత్సరం మార్చి 20వ తారీఖు అది. ఆపరేషన్ చేసి తీశారు, పాపను తీశారు. మళ్ళీ పాపే పుట్టింది, 3వ పాప. చూడండి ఎంత పరీక్ష నాకు. ఎవరు పుట్టారని అడిగితే పాప పుట్టిందని అన్నారు. దేవుడా ఇదేంటి మళ్ళా పాపే పుట్టిందా అని భయంకరంగా ఏడ్చిన హాస్పిటల్లో. ఇంకా వాళ్ళ నాన్న అయితే చూడక్కర్లా, లోన కుమిలిపోతున్నాడు, మళ్ళీ అమ్మాయి పుట్టింది, ఇంక మళ్ళీ ఛాన్స్ లేదు, ఆపరేషన్ చేసేయాలన్నారంట వాళ్ళు. చేపించేసినారు. నేను అడిగా, ఆపరేషన్ చేశారమ్మా చేయలేదా అని అడిగితే మా అమ్మని, ఆపరేషన్ చేశారమ్మా ఇంకా నీకు పిల్లలు పుట్టరు అని. ఇంకా ఆ దినం నుంచి ఏడుస్తానే ఉన్నా. కొన్ని రోజులు ఏడ్చినా పాపకి 4వ నెల వచ్చింది. 4వ నెల వచ్చిన తర్వాత మా బంధువులు ఏం చేశారంటే, నువ్వు పాపను పెంచుకుంటాకి ఇస్తావా అని అడిగారు నన్ను. నేను అన్నాను ఇవ్వనంటే, అంతకుముందే ఈ పాపని అడిగారు పెంచుకుంటాకి ఇమ్మని ఒకరు అడిగితే నేను ఇవ్వనన్నా. తర్వాత ఆ పాప పుట్టిన తర్వాత బంధువులు, మా 2వ మేనత్త, నాకు 3 మేనత్తలు, పెద్ద మేనత్త, 2వ మేనత్త, 3వ మేనత్త కూర్చొని అడిగారు, అమ్మా మీ ఆయన వృత్తి సరిగా వ్యాపారం చేయట్లేదు, 3 ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే కష్టం, మరి నువ్వు పెంచుకుంటాకి ఇస్తే బాగుంటుంది అని అడిగారు. నేను ఎవరికి ఇవ్వను నా పిల్లని అని అన్న తర్వాత మా 2వ మేనత్త పెద్ద కొడుక్కి పిల్లలు లేరు, ఆమెకి పిల్లలు పుట్టరని కూడా తెలుసు బంధువులందరికీ. ఆమె గర్భసంచి తీసేయాలని చెప్పారు. చెప్పినప్పుడు నన్ను అడిగింది 2వ మేనత్త, అమ్మ నువ్వు నాకు వరుస కోడలువే, అసలైతే నిన్నే చేసుకోవాలి మేము, కానీ మీ అమ్మ ఇవ్వలేదు మాకు, మా అక్కని మేనరకం ఇచ్చారు, నన్ను కూడా మేనరకం ఇస్తానంటే మా అమ్మ ఒప్పుకోలేదు, బయట సంబంధానికి ఇచ్చుకుంటారు 2వ పాపనని, నన్ను ఇవ్వాల, నువ్వే మా ఇంట్లోకి రావాలి, కానీ నీ కూతురు మా ఇంటికి తీసుకెళ్తాం మేము, మా పెద్ద అబ్బాయికి పిల్లలు లేరు కదమ్మా ఇవ్వంది. నేను ఇవ్వను అత్తయ్య, నేను పాచి పని చేసుకుని నేను నా 3 పిల్లల్ని బతికించుకుంటా, కానీ నేను ఇవ్వనంటే, ఎందుకనో మరి ఎలా ఒప్పించేశారు. 2ని ఒప్పించి 3 మేనత్తలు ఆ పాపని వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అయిన తర్వాత ఈ పాపని ఇవ్వకముందు 1999 సంవత్సరంలో మరి అన్న పేకాటాడి
మరి సొంత డబ్బులు 20 లక్షలు, మాయోకి 20 లక్షలు, మొత్తం 40 లక్షలు పేకాట్లో పోగొట్టేశారు డబ్బులు. పేకాట్లో పోగొట్టేసిన తర్వాత ఈ పాప పుట్టక ముందు ఇది జరిగింది. మూడో పాప పుట్టక ముందు పోగొట్టేసిన తర్వాత ఒకరోజు చనిపోదామని మరి మా ఊరు దగ్గరలో రోడ్డు మీద మరి కిరాణా డ్రింక్ షాప్కి వెళ్ళి డ్రింక్ అడిగి దాంట్లో గులకలు వేసుకుని చనిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే ఆయనకున్న అప్పులను బట్టి, ఆయనకున్న వేధింపులు బట్టి చనిపోవాలి. ఇంకా నేను ఈ అప్పులు తీర్చలేను, ఈ బాధ నేను పడలేనని చెప్పి ఆయన చనిపోతానికి తీర్మానించుకుని ఏం చేసినాడంటే, ఇంత పేపర్లో రాసినారు ఏమనంటే, నేను లారీ క్లీనర్గా వెళ్ళిపోతున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చీటీ రాసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ చీటీ ఎక్కడ పెట్టినారంటే, నేను కాసేపట్లో స్నానం చేస్తాను అన్నంగా ఆ చీరలో పెట్టారు. ఆ చీర కట్టుకుంటాను కదా అని. ఆ చీర తీయంగానే ఆ స్లిప్ కనపడింది. అమ్మ వాళ్ళకి చూపించా. అమ్మ వాళ్ళకి చూపిస్తే, ఎక్కడికి వెళ్తాడులే ఆయన, ఎక్కడికి వెళ్ళడు, ఆయన అలవాటే కదా బెదిరించేది, అత్తగారింట్లో ఉండి బాగా అలవాటు అయిపోయింది, బెదిరించడం, గొడవ చేయటం అలవాటు అయిపోయింది అని నన్ను ఓదార్చారన్నమాట. ఈయన వెళ్ళిపోయాడు, తాగుతానని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడ అప్పులు ఎక్కువైపోయినాయి, తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. వేరే ఊరు వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాం. దేవుని వాక్యం అప్పుడు హృదయంలో పడింది అన్నకి. పడిన తర్వాత 2000 సంవత్సరము వాగ్దానం తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు మరి ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడనమాట. ఎందుకంటే ఫస్ట్ వాగ్దానం అది అన్నకి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, భయపడకము నీకు నేను సహాయం చేసేదని అన్నమాట వాగ్దానం వచ్చింది. ఆయన పరిస్థితులు ఎలాంటి అంటే, అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పులు తీర్చుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆయన చాలా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం ఇచ్చేటప్పటికి ఎవరికైనా భయం ఉంటుందా? భయం ఉండకపోద్దా? భయపడరు కదా. ఎందుకంటే భయపడకు, నేను నీకు సహాయము చేసేదని అన్నమాట వాగ్దానం. 31st నైటు 99వ సంవత్సరం 2000 సంవత్సరం వస్తుంది అనగా తెల్లారి ఆ వాగ్దానం తీసుకొని, ఆ తర్వాత ఏం జరిగిందంటే, వేరే ప్రాంతానికి మేము వెళ్ళిపోయినాం వ్యాపారం చేసుకుంటాకి వెళ్ళిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది. తర్వాత పాప పుట్టిందనమాట. దేవుణ్ణి కొంచెం ఎరిగిన తర్వాతే పాప పుట్టింది. ఇప్పుడు పెంచుకుంటాకి ఇచ్చిన పాప. ఆ పాపతో 9వ కానుపు నాకు. చనిపోయిన వాళ్ళైతే, పుట్టిన వాళ్ళైతే, ఇప్పుడు ఉన్న వాళ్ళైతే 9 కానుపులు నాకు. ఆ పాప పుట్టడం జరిగింది. ఆ పాపని ఇచ్చేసిన తర్వాత మాకు ఈ అప్పులు ఎలా తీరాలి, చాలా బాధాకరంగా ఉండేది. నేనేం చేసేదానంటే, అన్న చర్చికి వెళ్ళేవాడు, నేనేమో పూజ చేసేదాన్ని. 1 సంవత్సరం ఇద్దరికి ఎడబాటు దేవుని దగ్గరికి రావడానికి. 2000 సంవత్సరం దేవుని నమ్ముకున్నారు ఆయన. నేను 2001లో దేవుని నమ్ముకున్నా. ఈ 2000 సంవత్సరం నుంచి 2001 వరకు కూడా నిజంగా చనిపోయిన తర్వాత అన్యజనులు నరకం అనుభవిస్తారు. నేను ఇంట్లోనే నరకం చూపించిన. నా దగ్గరికి రానివలా, అన్నం పెట్టేదాన్ని కాదు, నైవేద్యం పెట్టాక అన్నం పెట్టేదాన్ని. ప్రతి దినం కూడా ఇద్దరికి సమాధానం ఉండేది కాదు. ప్రతి దినం కూడా అలా దేవుడు నమ్ముకున్నావు, నువ్వు మాది కూడా దేవుడు నమ్ముకున్నావు, కనీసం ఇంట్లోకి వచ్చినా కూడా నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే అని చెప్పి మాట్లాడేదాన్ని. చాలా హింస పెట్టా. ఒక్క దినాన్ని దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడంటే, ఆదివారం చర్చిలో పక్కనే ఉంది చర్చి, మేము ఉన్న అక్కడ. అప్పుడు మేము కిరాణా షాప్ పెట్టుకున్నాం. ఆ ఊర్లో కిరాణా షాప్ పెట్టుకుని నేను అమ్ముకుంటా ఉన్నాను. అన్న వచ్చి కోడిగుడ్లు వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. అప్పుడు దేవుడు ఒక మాట ఏంటంటే, అక్కడ మైకులో చెప్తున్నారు వాక్యం చెప్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అన్న మాట. ఆ పై వచనాలు ఏంటి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ 3 వాక్యాల ద్వారా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఈ 3 మాటల ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. ప్రతిరోజు చెప్పేవాడు, యేసు ప్రభుని నమ్ముకో, మంచిదంట, దేవుడు ఆశీర్వదిస్తాడంట అని చెప్పేవాడు. నేను నమ్మనని చెప్పేదాన్ని, పోరాటం ఇంట్లో. ఇంకొకటి వచ్చి ఏంటంటే, ఒక మాట ఉంది కదా పేతురు పత్రికలో, మీ నడవడిక వల్ల అనేకులను, మీ భర్తలను రాబట్టబడవచ్చును కదా. ఆ మాట కూడా ఉంది కదా.
ఆ మాట నా కుటుంబంలో ఖచ్చితంగా జరిగింది. ఎలా జరిగింది అక్క అంటారేమో. దేవుని నమ్ముకోకముందు నా భర్త రాక్షసుడు. భార్యను కొట్టే విషయంలో, మాట్లాడే విషయంలో చాలా ఘోరంగా ఉండేది. దేవుని నమ్మిన తర్వాత నా భర్త మారు మనసు పొందిన తర్వాత, మారు మనసు పొందలేదు, దేవుడిని అంగీకరించిన తర్వాత చాలా మారిపోయాడు. ఒక్క మాట అనేవాడు కాదు, ఒక్క దెబ్బ కొట్టేవాడు కాదు. చాలా మార్పు వచ్చింది ఆయనలో. ఆ మార్పుని బట్టే నేను దేవుని నమ్ముకోవడం జరిగింది. ఇదే నాలో భర్తలు మారుతున్నారు కానీ భార్యలు మారుతున్నారే కానీ భర్తలు మారట్ల. ఎందుకంటే నడవడిక సరిగా లేక. నా భర్త నడవడిక బాగుంది కాబట్టి నేను దేవుళ్ళలోకి రాగలిగానంటే ఈ వచనమే ఆధారం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ మాట ద్వారానే దేవుడు నన్ను దర్శించాడనమాట. దర్శించిన తర్వాత ఒకరోజు ఆ వాక్యంతో ఆదివారం మాట్లాడాడు దేవుడు. నేను ఇంటికి వచ్చాక అడుగుదామంటే ఏంటో తెలుసా, ఆడవాళ్ళకి ఎక్కువ గర్వం ఉంటుంది. నాకు కూడా ఆ గర్వం ఉంది. ఎందుకంటే ఈ వచనం గురించి నేను అడిగాను అనుకో, నీతో దేవుడు మాట్లాడా అని అంటాడు ఖచ్చితంగా. నేను అడగకుండా మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వచ్చేటప్పటికి పిల్లలిద్దరికి స్నానాలు చేయించిన, నేను స్నానం చేసిన, తలస్నానం. నేను కూడా వస్తానండి చర్చికి అని అన్న. ఎమ్మటి మోకరించినాడు అన్న. మోకరించి దేవునికి ఏం చేస్తున్నాడు నాకేం తెలుసు, స్తుతులు చెల్లిస్తున్నాడు ఆయన. థ్యాంక్స్ చెప్పద్దా దేవుడికి. నా భార్య వస్తానంది, నా భార్య దేవుడు దర్శించినాడని చెప్పి ఆయన స్తుతులు చెల్లించాడు అనుకుంటా. మోకరించి ప్రార్థన చేసుకుని వెళ్ళాం ఫ్యామిలీతో వెళ్ళాము. పాప కడుపులో ఉంది అప్పుడు, 3వ పాప. 7వ మంతో 8వ మంతో కడుపుతో ఉన్నాను నేను. వెళ్ళాము 8 అనుకుంటా. వెళ్ళాము. పాపను కూడా మందిరానికి కూడా తీసుకెళ్ళాము 3వ నెలలో. ఎందుకు ఇచ్చారక్క పాపని అంటే, పాపని ఇవ్వకూడదని మాకు తెలీదు. పిల్లల్ని వేరే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదు. అసలు వాక్యమే మాకు తెలీదు. కొంచెం వాక్యం తెలిసిన తర్వాత హెబ్రోను సహవాసం వాళ్ళు అడిగారు. సత్తుపల్లి ఆరాధన గృహంలో మందిరంలో హెబ్రోను సహవాసం వాళ్ళు అడిగారు, వెళ్ళి పాపను తెచ్చుకుందామా మనం అందరం వెళ్ళి, మీరేం డబ్బులు తీసుకోలేదు కదా వాళ్ళ దగ్గర అంటే, మేము డబ్బులు ఎందుకు తీసుకుంటాము, మేము డబ్బులేం తీసుకోలేదు, మామూలుగా మా మేనత్త కొడుకు బావకే కదా ఇచ్చింది, మేము డబ్బులు తీసుకోలేదంటే, మరి డబ్బులు తీసుకోలేదు కదా తెచ్చేసుకుందాం పాపని అన్నారు. లేదు, మన పాపను తీసుకున్నాక వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంది, గర్భసంచి తీసేశారు, ఆమెకి ఇంకా పిల్లలు పుట్టరు, పుత్ర శోకం కింద మనం తీసుకొచ్చుకోకూడదు. మళ్ళీ దేవుని ప్రేమ వల్ల మనకు లేకపోతే ఎట్లా ఇచ్చింది దాన్ని తీసుకోవడము వద్దు, అక్కడే పెరగనివ్వండి, దేవుని నమ్ముకుంటుంది తనే, ప్రార్థన చేద్దాం మనందరం అని చెప్పి అనుకున్నాము. ఆ తర్వాత అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పులు తీర్చుకోలేకపోతున్నాం, చేత కావట్లా. ఎందుకంటే 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు కదా, 20 లక్షలు అప్పు తీర్చాలంటే అసాధ్యం కదా. చాలా కష్టపడే వాళ్ళం ఇద్దరం, ఎంత చూసినా కూడా అప్పు తీరటానికి అవకాశం లేదు. అప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే, ప్రార్థన చేసుకుంటా ఉన్నాం ఇద్దరం. ప్రార్థన చేసుకుంటామంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత మనం బాప్తీసం తీసుకుందామా అని అడిగారు అన్న. అడిగితే బాప్తీసం అంటే చెప్తున్నారు కానీ నాకు అంత అర్థం కాలేదు, క్లారిటీగా చెప్పండి అన్న. అంటే చేసిన పాపాలు ఒప్పుకోవాలి, పాత వాటిని మర్చిపోవాలి, యేసుప్రభువారిని సంపూర్ణంగా రక్షకుడిగా అంగీకరించాలి అని చెప్పారు. చెప్తే సర్లేండి బాప్తీసాలని అనౌన్స్మెంట్ చేసినారు కదా తీసుకుందాంలే అని అన్నా. ఇంకా ఎప్పుడైతే బాప్తీసాలు అన్నారో సంపూర్ణ నిరీక్షణ నాకు వచ్చింది. ఎందుకంటే సంపూర్ణంగా మారు మనసు పొందా. నా జీవితంలో చాలా స్టైల్గా ఉండేదాన్ని. అసలు నేను నా స్టైల్ చెప్పుకుంటే వింటానికి కూడా భారంగా ఉంటుంది. చాలా స్టైల్గా ఉండేదాన్ని నేను. పెళ్ళైన కొత్తలో ఏది చీర కట్టుకుంటే ఆ గాజులు వేసుకునేదాన్ని, ఆ చెప్పులే వేసుకునేదాన్ని. బంగారం కూడా ఎక్కువ ఉంది, వెండి కూడా ఎక్కువ ఉంది. బొడ్డు తాళాలు తెలిసే ఉంటుంది మీకు, బొడ్డు పెట్టుకుంటారు వెండి తాళాలు, అవి 2 ఉన్నాయి నాకు. నక్లీస్ ఉంది, అన్ని నగలు ఉన్నాయి నాకు, అన్నీ పెట్టుకునేదాన్ని. మా మరిది పెళ్ళికి నేను వెళ్ళినప్పుడు అమ్మాయి ఎవరు అని అడిగారంట. అడిగితే ఆ అమ్మాయి ఎవరో తెలీదు అని అంటే, రాంబాబు భార్య అమ్మాయి అని అంటే, చాలా బాగుంది అమ్మాయి అని చెప్పుకున్నారంట ఆ ఊర్లో, అత్తగారు ఊర్లో. కాబట్టి అలా అందంగా ఉండేదాన్ని. కానీ దేవుడు దర్శించినాడు నన్ను. ఎప్పుడైతే నన్ను దర్శిస్తూ వచ్చినాడో ఒక్కోటి కూడా దేవుడు నాలోంచి తీసినాడు. గర్వము, అసూయ, కల్మషం, వేరే వాళ్ళ మీద బాధపడేది అన్నీ కూడా తీసేసినాడు దేవుడు నా దగ్గర నుంచి. అప్పుడు రక్షణ పొందాను, మారు మనసు పొందాను. 2002 సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నా. బాప్తీసం తీసుకున్నప్పుడు నా వాగ్దానం ఏంటంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం.
నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొనవలనని వారికి బోధించండి. ఇగో ఇది సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాను. ఈ వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు సదాకాలం నాతో ఉంటాడంట యేసయ్య అని సంతోషం అనమాట కదా. ఎవరన్నా నీ వెంబడి నేను వస్తానంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అడవి ప్రాంతానికి వెళ్ళామనుకో, మనం ఒక్కరు వెళ్తుంటే ఎవరు జత లేకపోతే బాధగా ఉంటుంది కదా. అలాంటి పరిస్థితి అనమాట. అడవి లాంటి కుప్పలు నాలో కష్టాలు. అడవిలోకి వెళ్ళేటప్పుడు ఎంత దుఃఖంతో వెళ్తారు, పొలాలకి వెళ్ళేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ. ఎవరన్నా తోడుంటే బాగుండే అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి నాది. ఎందుకంటే అప్పులు బాధ, శోధన, పిల్లల విషయంలో శోధన, అప్పుల విషయంలో శోధన, అన్ని విషయాల్లో కూడా శోధించబడతానే వచ్చాను నేను. దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చినాడో సదాకాలం నీతో ఉంటానని, అప్పటి నుంచి ధైర్యం అనమాట. దేవుడు నాతో ఉన్నాడు, నాకేం భయం లేదు అనే నిరీక్షణతో నేను జీవిస్తూ వచ్చినాను. తర్వాత ఏం జరిగిందంటే, వ్యాపారం చేసుకోవడానికి మరి మాకు వచ్చిన సేవకులు, మేము మందిరానికి వెళ్ళినప్పుడు దేవదానం అంకులు అని సేవకులు ఉన్నారు. ఆయన మరి ఇద్దరు కష్టపడితేనే కానీ ఫలితం ఉండదమ్మా, మరి నువ్వు ఏదైనా చిన్న బిజినెస్ చెయ్యి, చదువుకున్న దానివే కదా నువ్వు కొద్దిగా అని అంటే, అప్పుడు కిరాణా షాప్ పెట్టుకున్నాము. కిరాణా షాప్తో పాటు హోటల్ పెట్టుకున్నాము. మార్నింగ్ ఇడ్లీ బజ్జీ బోండా వేసేదాన్ని, ఈవినింగ్ పచ్చిమిరపకాయ బజ్జీ, చిన్న బోండా, ఆలుగడ్డ బజ్జీ, అరటికాయ బజ్జీ, పకోడీ, అన్నీ పక్కన కిరాణా షాప్ అన్నీ మెయింటైన్ చేసుకునేది. కిరాణా షాప్ అంటే మెడిసిన్తో సహా కూడా నేను అమ్మాను. హోల్సేల్ బిజినెస్ అనమాట. కోడిగుడ్లు, మాతలు, బియ్యం, రకరకాల బియ్యం అన్నీ కూడా అమ్మాను. ఒక్క పని కూడా నేను నిర్లక్ష్యంగా చేయలా. ఎందుకంటే దేవుణ్ణి నమ్మే కాబట్టి నాకు 9 కానుకలైనా కూడా దేవుడు శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. పని చేసుకుంటానికి ఏమాత్రం కూడా నేను బెదరలేదు, వనకలేదు. బాగా పని చేసుకునేదాన్ని, దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండేదాన్ని. దేవుని ఇంట్లో కూడా పని చేసేదాన్ని ఎక్కువ. పెద్ద పెద్ద గిన్నెలు వంట చేస్తే, రాత్రి ఇక్కడ వంట చేసినారు కదా పెద్ద పెద్ద గిన్నెలు, అలాంటి గిన్నెలు, డబల్ గిన్నెలు. అంటే మందిరానికి వచ్చే జనాభా 1500 మంది. 1500 మందిలో ఆ పెద్ద గిన్నె నేనే కడిగేదాన్ని, వంట చేసిన గిన్నెలు. నాకు ఇప్పటికి కూడా గిన్నెలు కడిగే డ్యూటీ అంటే చాలా ఇష్టం. శుభ్రంగా కడుగుతాను నాకున్న శక్తిని బట్టి. 1500 మందిలో 150 మంది భోంచేసేవారు. 150 మందికి ప్లేట్లు, గ్లాసులు అన్నీ నేనే కడిగేదాన్ని. నాకు అంత ఇష్టం అనమాట. దేవుని ఇంట్లో పరిచయం చేయాలన్నా నాకు ఇష్టము, దేవుని ఇంట్లో ఏ పాత్రగా వాడబడాలన్నా నాకు ఇష్టం. అప్పుడు దేవదానం అంకులు వెళ్ళిపోయారు, మళ్ళీ డేవిడ్ అంకుల్ అన్న వచ్చినారు, డేవిడ్ అన్న వెళ్ళిపోయారు. తర్వాత జాన్ అన్న వచ్చారు. జాన్ అన్న వచ్చిన తర్వాత దేవుడే మాట్లాడాడు జాన్ అన్నతో, జోనతాన్ని సేవకు తీసుకో, వాళ్ళు దీనులని దేవుడు మాట్లాడాడంట. ఒక సేవకునికి వచ్చిన 15 రోజులతో దేవుడు మాట్లాడాడంటే దేవుడికి మా విషయం అంతా తెలుసు కదా, అందుకే దేవుడు మాట్లాడాడేమో అనుకున్నాం. తర్వాత దేవుడు దర్శనాలు ఇవ్వడము, దేవుడు మాట్లాడడం, బ్రదర్తో ఒక మాట్లాడాడు. యోహాను సువార్త 15-16 వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. నువ్వు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని నియమిస్తాను. దేవుడు స్పష్టంగా 3 సార్లు స్వరం విన్నారు. మిడ్నైట్ 2:30, 2:15 ఆ ప్రాంతంలో 3 సార్లు దేవుడు పిలిచి, జోనాథన్ యోహాను సువార్త 15-16 చదువు అని 3 సార్లు స్వరం వినపడింది. ఆ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అంతేకాకుండా బాప్తిస్మ వాగ్దానం వచ్చి అన్నది ఏంటంటే, నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోజాలను. చూసారా, దేవుడు ఇద్దరికి సేవ వాగ్దానం ఇచ్చి దేవుని సేవలో వాడబడటానికి దేవుడు మంచి పాత్రలుగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు అనమాట. అనేక కష్టాలు పడ్డావు. ఇంకా మేము అప్పులు మరి 2008 నుంచి 2010 వరకు ట్రైనింగ్లో ఉన్నాము, సత్తుపల్లి ఆరాధన గృహంలో. అక్కడి నుంచి ట్రైనింగ్లో కూడా నేను చాలా శ్రమలు పడ్డా. మరి కొంతమంది సిస్టర్స్ ఉన్నారు ట్రైనింగ్లో, కొంతమంది బ్రదర్స్ ఉన్నారు ట్రైనింగ్లో. వాళ్ళ ద్వారా కూడా నాకు శోధన వచ్చింది. అయినప్పటికి కూడా దేవుడు ఏం చేశాడంటే, శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడు. అలాగే శోధనలో కూడా దేవుడు నాకు తోడుగా ఉంటూ వచ్చినాడు. అనేక పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నా మీద ఏమీ రాకుండా తీసేసినాడు దేవుడు. కాబట్టి సేవలో అనేక కష్టాలు ఉంటాయి, విశ్వాస జీవితంలో కూడా అనేక శ్రమలు ఉంటాయి. కానీ శ్రమలు వచ్చినాయని దేవుని మర్చిపోకూడదు, శ్రమలు వచ్చినాయని దేవుని వెంబడించకుండా ఉండకూడదు అనమాట. కాబట్టి శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా ఆయన వెంబడించిన వారికి నిత్య సుఖం ఉంటుంది, నిత్య ఆనందం ఉంటుంది అనమాట. ఆ విషయంలో దేవుడు నన్ను చాలా ధైర్యపరుస్తూ వచ్చినాడు. వాక్యాలతోనే ఏదైనా బలహీనత వచ్చిందా, చేయలేని పరిస్థితి వచ్చిందా. నేను పడుకునేది నైట్ 3 గంటల నిద్ర. ఎందుకంటే నా వ్యాపారం అలాంటిది. పొద్దున్న వెళ్ళిపోతే సాయంత్రం 9-10 ఇంటికి వస్తాం. 2 పిల్లలు, చిన్న పిల్లలు, కనీసం పని చేసే స్తోమత కూడా వాళ్ళకి లేదు. 6th, 7th చదివేటప్పుడు ఎవరన్నా పని చేస్తారా? పిల్లలు చేయలేరు కదా. చేయటం కూడా వచ్చేది కాదు వాళ్ళకి. అన్ని పనులు మేమే చేసుకునేవాళ్ళం, భార్య భర్తలు కలిసి. ప్రతి పని కూడా కలిసి చేసుకునేవాళ్ళం. కలిసి చేసుకున్నాం కాబట్టి మరి 20 లక్షల అప్పు 2001 నుంచి 2008 వచ్చేవరకు
20 లక్షల అప్పు కట్టేసినాం. ఇద్దరం కష్టపడి కట్టేసాము. దేవుని సేవకు వచ్చాము. దేవుని సేవలో ఇప్పటి వరకు కూడా 2010 నుంచి ఇప్పుడు 2022 సంవత్సరం కదా, ఇప్పటి వరకు కూడా దేవుని సేవలో ఘనమైన పాత్రగా వాడుకుంటూ వచ్చినాడు దేవుడు. మరి ఈ ప్రాంతానికి రావటానికి కూడా చాలా కొన్ని ఉద్దేశాలు జరుగుతూ వచ్చినాయి. మరి సెప్టెంబర్ మాసంలో కరోనా వచ్చింది ఇద్దరికి కరోనా వచ్చినప్పుడు 3 రోజులు ఇంటికాడ మెడిసిన్ వాడాం. 3 రోజులు ఇంటికాడ మెడిసిన్ వాడిన తర్వాత నాకు పాత రగోలు ఏమి లేవు. అన్నకి షుగర్ బీపీ ఉంది కాబట్టి షుగర్ ఎక్కువైపోయింది, ఆయాసం ఎక్కువైపోయింది. 3వ రోజు రాత్రి సంఘంలో మరి మాధవరంలో ఉన్నప్పుడు, ఇక్కడికి రాకముందు అయితే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కరోనా వచ్చింది. 3వ రోజు రాత్రి సోమవారం ఎక్కువైపోయింది. అంబులెన్స్కు 11:30కు ఫోన్ చేసి ఇట్లా కరోనా పేషెంట్కి ఆయాసం వస్తుంది అంటే ఎంతమంది అని అడిగితే భార్యాభర్తలం అంటే వచ్చారు. అంబులెన్స్లో తీసుకెళ్లారు. 12 తీసుకెళ్ళంగానే నేను ఆనందరాజ్ అంకుల్కి ఆంటీకి ఫోన్ చేశా. అక్క ఇట్లా ఉంది పరిస్థితి మాది అంటే, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళిపో త్వరగా, తనకి బీపీ షుగర్ ఉంది కదా తమ్ముడికి అని చెప్పింది అక్క. వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాము. హాస్పిటల్లో అంబులెన్స్కి ఎంతసేపట్లో ఫోన్ చేసామో 10 నిమిషాల్లో వచ్చేసింది. ఎమ్మటే ఇద్దరికి ఆక్సిజన్ పెట్టినారు. ఆక్సిజన్ పెట్టిన తర్వాత పిల్లలు మా దగ్గర లేరు. ఆ సందర్భంలో ఆ అమ్మకి బాగాలేదని చెప్పి ఎప్పుడు ఒకరింటికాడ నా పిల్లల్ని విడిచిపెట్టల. అమ్మకు బాగాలేదని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గర పిల్లల్ని విడిచిపెట్టి వచ్చిన. నేను 22 సంవత్సరాలు దేవుని నమ్ముకొని ఏనాడు ఒక్క ఇంట్లో నిద్ర చేయలే నా పిల్లలు. నేను అన్యుల ఇంటికాడ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఒక ఫంక్షన్కి వెళ్ళాల నేను. నా కూతురు మెచ్యూర్ ఫంక్షన్కి కూడా నేను వెళ్ళాల. ఎందుకు చెప్తున్నానంటే అన్ని జనుల ఆచారాలు చొప్పున మరువమన్నాడు దేవుడు. మర్చిపోవాలి ఇంకంతే. నా బిడ్డ అయినా సరే నేను వెళ్ళలేదు కాబట్టి అలా జీవిస్తూ వచ్చినాం. కాబట్టి ఇప్పటి వరకు దేవుని కృప మా మీద ఉంది. ఒకటే అనుకున్నాను, నేను నా భర్తని ఇంటికైతే తీసుకురాను. అయిపోయింది, సేవ అయిపోయింది, ఇప్పటితో నా జీవితం కూడా క్లోజ్ అయిపోయింది అనుకున్నా. కానీ దేవుడు మళ్ళా దోమలు పెంటక తెస్సలోనిక మందిరానికి తీసుకురావడానికేనేమో దేవుడు స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. 4 రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంచడానికి ఎంత బాధకరం అంటే అంత బాధపడేవు. అమ్మ ఇల్లు కనీసం ఫ్యాన్ కూడా సరిగా తిరగదు. పిల్లలు చాలా బాధపడ్డారు. ఇటు చూస్తే అమ్మకి నాన్నకి బాగలా, అమ్మని నాన్నని మళ్ళీ చూస్తామో లేదో. నాకు ఒకటే అనిపించింది, ఇద్దరు అనాథలు అయిపోతారేమో, మేము చనిపోతాం. ఆ టైంలో సేవకులు చాలామంది చనిపోయారు సెకండ్ కరోనాలో. దేవుడు మాకు కూడా సమాప్తి చేసినాడేమో దేవుని పరిచర్య అనుకున్నాము. కానీ ఏదైనప్పటికీ దేవుడి చిత్తం ఉంది కాబట్టి మళ్ళా తెస్సలోనిక మందిరానికి రావడానికి పరిశుద్ధుల ప్రార్థన బట్టి, మీరందరూ చేసిన ప్రార్థన బట్టే మేము తెస్సలోనిక మందిరానికి దోమల పెంటకు రావడం జరిగింది. మీరు ఇక నుంచి చేయవలసిన ప్రార్థన ఏంటంటే, స్వార్థ చేయటానికి చాలా కుదరదు మనకి. ప్రార్థన ద్వారానే ఆత్మలు సంపాదించుకోవాలి. ఆ నిరీక్షణ ఉంది మాకు అక్కడ. సువార్త ద్వారా ఆత్మలు రావడానికి లేదు, ప్రార్థన ద్వారానే ఆత్మలు రావాలి. అంతేకాకుండా పెద్ద పాప ఎస్తేరు మీకు తెలుసు కదా, పెద్ద పాప ఎస్తేరు విషయమే, మరి చిన్న పాప ఎల్సీ విషయమే ప్రార్థన చేయండి. మరి ఇద్దరికి కూడా మరి సాటైన సహాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం మేము కూడా, మీరు కూడా చేయండి. ఇంకో పాప కూడా జ్యోతి, ఆ పాప పేరు జ్యోతి. ఆ పాప టీటీసీ చేసింది. ఆ పాప కూడా మ్యారేజ్ చేయాలని ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్ద వయసు వచ్చేసింది, వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు. ఆ పాప కూడా మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రార్థన చేయవలసింది ఏంటంటే, మా గురించి మీరు మర్చిపోయినా మూడో పాప జ్యోతిక రక్షణ కొరకు, ఆమె మారు మనసు కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే లోకంలో ఉంది, లోకంలో ఉన్న వాళ్ళ సంగతి మీకు తెలుసు, భయంకరమైన విగ్రహారాధన. కాబట్టి ఆ పాప రక్షణ కొరకు, ఆ పాప మారు మనసు కొరకు ప్రార్థన చేయండి. మరి తెస్సలోనిక మందిరంలో ప్రభు నడిపించేంత వరకు మేము సేవలో వాడబడాలని మా నిమిత్తం ప్రార్థన చేయండి. మరి నా వ్యక్తిగత జీవిత సాక్ష్యం మీ మధ్యన పంచుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చినాడు.